हरे हरे कृष्ण कृष्ण माता जी, माता सन जी प्रभु का। जी। हरे हरे कृष्ण कृष्ण माता जी। माता। हरे कृष्ण। हरे कृष्ण। हरे दंडवत कृष्ण माता जी, प्रणाम। दंडवत प्रणाम। दंडवत प्रणाम। थैंक यू सो मच। हरे कृष्ण। प्लीज एक्सेप्ट माय हम्बल ओबेसेंसेस। वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. మీ అందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో రామనవమి అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్ అనమాట. యూజువల్గా కొన్ని ఫెస్టివల్స్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, అంటే మన భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుతూ ఉంటాం. సో ఒక్కొక్కసారి అది మన సౌత్ పార్ట్ లో ఎక్కువ సెలబ్రేట్ చేస్తే, కొన్ని ఫెస్టివల్స్ అయితే నార్త్ లో బాగా మంచిగా సెలబ్రేట్ చేస్తారు అనేవి ఉంటాయి. కొన్ని అయితే ఇంకొన్ని ప్లేసెస్ లో బాగా సెలబ్రేట్ చేస్తారు అనేది ఉంటాయి. కానీ ఎటువంటి ఇది లేకుండా, డిఫరెన్స్ అనేది లేకుండా ప్రతి చోట కూడా ఈక్వల్ గా ప్రతి వీధి వీధికి రామాలయం ఉంటూ ప్రతి చోట కూడా రాముని ఈ రామనవమి అనేది సెలబ్రేట్ చేయడం అనేది భారతదేశం అంతటా కూడా జరుగుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఎస్ మాతాజీ, ఎస్. అవును బాయ్. యా. ఎస్పెషల్లీ ఇంకా ప్రతి వీధికి కూడా రామాలయం అనేది మనం చూస్తూ ఉంటాము. రామ కథ అనేది చెప్తూ ఉంటారు అక్కడ. రామనామం అనేది జరుగుతూ ఉంటుంది. రాముని సేవ అనేది జరుగుతూ ఉంటుంది. సో మీకు తెలుసా, శ్రీరామనవమి అంటే రోజు కూడా మనం డిస్కస్ చేసే కొన్ని పాస్ట్ టైమ్స్లో మనం రామనామం గురించి కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇవాళ. అయితే ఆమ్, రాముడు ఎప్పుడైతే తన లీలల్ని సమాప్తం చేసుకొని వెళ్ళిపోతారో, భగవద్ధామానికి, అయోధ్య ధామానికి వెళ్తారో, హనుమంతుల వారిని ఇక్కడే ఉండమని చెప్తారు. తెలుసా? ఎంతమందికి తెలుసు అది? మాతాజీ క్లాసులో హరే కృష్ణ మాతాజీ. ఓకే. నిన్ననే అయిపోయిందా మాతాజీ నార్త్ సైడ్? యూజువల్ గా భారతదేశం అంతా ఇవాళే జరుగుతుంది ప్రభు. వేరే ఐ మీన్ మన యుఎస్ ఇటువంటి ప్లేసెస్ లో మాత్రం నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. నార్త్ లో ఇస్కాన్ వాళ్ళు కూడా నిన్ననే చేశారు మాతాజీ, అందుకనే అడుగుతున్నాను. అవునా? నాకు తెలియదు ప్రభు. నేనైతే ఇక్కడ క్యాలెండర్ ప్రకారం మాత్రం మనకి ఇవాళనే ఉంది. మేబీ నార్త్ లో నిన్నేమన్నా చేశారేమో, నాకు తెలియదు. బట్ మనందరం మాత్రం ఇవాళే సెలబ్రేట్ చేస్తున్నాం. ఉప్పుగూడలో కూడా ఇవాళే ఉంది మనకి. మీరు పోస్టర్స్ చూసినట్లయితే ఇవాళే మనకి ఉప్పుగూడలో రాములవారి కళ్యాణం అనేది జరుగుతుంది అక్కడ టెంపుల్లో. ఓకే ఓకే మాతాజీ. ఎస్. సో యా, ఇందాక అడిగిన క్వశ్చన్ విన్నారు కదా. రాముల వారు తన లీలలన్నీ సమాప్తం చేసుకొని వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయినప్పుడు హనుమంతుల వారిని ఇక్కడే ఉండమంటారు. తెలుసా మీకది? హనుమంతుడు చాలా ప్రియమైన భక్తుడు కదా రామునికి. మరి రాముడు తీసుకువెళ్ళిపోవాలి కదా హనుమంతుల వారిని కూడా. రా హనుమ మనం వెళ్దాము, నువ్వు నాతో ఉండు అని తీసుకువెళ్ళాలి కదా. కానీ హనుమంతుల వారిని ఇక్కడే ఉండి ఒక పని చేయమంటారు. ఏం చేయమంటారు ఎవరికైనా తెలుసా? ఎక్కడెక్కడ రామనామం, ఎక్కడెక్కడ రామకథ, ఎక్కడెక్కడ రాముని గురించి స్తుతి అనేది జరుగుతుందో, రామాయణం అనేది చెప్పబడుతూ ఉంటుందో, అక్కడక్కడ హనుమంతుల వారు ఖచ్చితంగా వెళ్తారు. ఖచ్చితంగా వెళ్ళి ఆయన అశ్రు అశ్రుధారలు కారుతూ కూడా తన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఎంతో పరవశంతో రామకథ అనేది ఆలకిస్తూ ఉంటారు అని చెప్పి అది ప్రశస్తిగాంచిన స్టేట్మెంట్ అన్నమాట అది. ఓకే. సో ఇప్పటికీ కూడా ఏ రామాలయంలో కానీ, ఏ సత్సంగంలో కానీ, ఎక్కడైనా కానీ రాముని కథ అనేది జరుగుతూ, రామనామం గురించి మనం రామనామం భజిస్తూ ఉండి, రామస్తుతి అనేది జరుగుతూ ఉంటే అక్కడ రామచంద్రుడు తన భక్తుడైన హనుమంతుల వారు ఖచ్చితంగా ఉంటారు అంటారు. రామనామం ఎక్కడైతే ఉందో రాముడు అక్కడ ఉంటారు. రాముడు ఎక్కడైతే ఉన్నారో తన భక్తుడైన హనుమంతుడు అక్కడ ఉంటారు. ఓకే. సో ఇవాళ మనం కొన్ని డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము శ్రీరామనవమి సందర్భంగా. ఆ, ఆ రాముని యొక్క లక్షణాలు ఏంటి, ఆ గుణాలు ఏంటి, మనం ఎలా ఆ గుణాలనేవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కొన్ని ఘట్టాలనేవి డిస్కస్ చేస్తూ వాటిపైన ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. బిఫోర్ దట్ మనం మంగళాచరణ అనేది చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందే श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे
गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఎస్ యా మీకు రామాయణంలో మనకి ఏకశ్లోకి రామాయణం అనేది ఒకటి ఉంటుంది. మనకి ప్రతి దానికి కూడా ప్రతి గ్రంథానికి కూడా ఋషులు మనకి ఎటువంటి ఇది ఇస్తారు అంటే, ఇప్పుడు భగవద్గీత మొత్తం సారం అనేది ఏకశ్లోకి భగవద్గీత, భాగవతం సారం ఏకశ్లోకి భాగవతం, అలానే రామాయణం అంతా కూడా ఎసెన్స్ అంతా కలిపి ఒక శ్లోకంలో ఇచ్చేస్తారనమాట. దాన్ని ఏకశ్లోకి రామాయణం అంటారు. ఆ ఒక్క శ్లోకంలో మనకి ఏవేవైతే పాస్ట్ టైమ్స్ అనేవి వివరించబడ్డాయో అవన్నీ మనం కనెక్ట్ చేస్తూ వెళ్తే మొత్తం రామాయణం అనేది మనకి చూచాయిగా ఎసెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అలా మనకి రామాయణం పైన ఏకశ్లోకి రామాయణం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. నేను ఇప్పుడు షేర్ చేస్తాను, అది అందరం కలిసి రిసైడ్ చేద్దాము. రిసైడ్ చేశాక మనం మన క్లాస్లోకి వెళ్దాం. ఓకే, యాక్చువల్గా ఈ ఏకశ్లోకి రామాయణం చదివితే రామాయణం చదివినంత ఫలితం వస్తుంది. సో మనం ఒక్క నిమిషంలో మొత్తం రామాయణం చదివిన ఫలితం అనేది మనకి కావాలా వద్దా చెప్పండి? కావాలి మాతాజీ. ఎస్, అందుకనే ఇది ఒక్కసారి మనం రిసైడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొత్తం రామాయణం అనేది దాగి ఉంది. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే, నేను చెప్తాను, నా తర్వాత మీరు చెప్పండి ఇది. ఓకే. ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం బాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం
సుగ్రీవ సంభాషణం సుగ్రీవ సంభాషణం సంగ్రహణం వాలి నిగ్రహణం వాలి నిగ్రహణం సముద్రతరణం సముద్రతరణం లంకాపురీ దాహనం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం పశ్చాద్రావణం ఏతద్ధి రామాయణం రామాయణం. సరే ఇది చూసి మనం క్లాస్లోకి వెళ్దాం. ఇది చూడండి. ఆదౌ రామ తపోవనాది గమనం. ముందు రామచంద్రుల వారు రామాయణంలో స్టార్ట్ అయినప్పుడు రాముని బాల్యం గురించి వస్తుంది. ఆ తర్వాత రామచంద్రుడు తన తండ్రి గారు ఇచ్చిన మాటల ప్రకారం, మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి. హరే కృష్ణ, ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. ఒకసారి మాట్లాడేటప్పుడు చెక్ చేసుకోండి, నేను మ్యూట్ లో ఉన్నానా అన్మ్యూట్ లో ఉన్నానా అనేది కొంచెం చెక్ చేసుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో రాముడు తపోవనాది గమనం, సో అరణ్యాలకి పయనమయ్యారు. ఆ తర్వాత హత్వా మృగం కాంచనం. ఎవరి హత్వా మృగం? మృగం ఎవరు? కాంచనం అనే మృగం. కాంచనంగా కనిపించే మృగం ఏంటక్కడ? ఎస్, మారీచుడు మనకి జింక వేషం దాల్చి వస్తాడు కదా. సో ఆ మృగాన్ని చంపబడడం అనేది జరిగింది, అంటే మనకి దూరంగా వేయడం అనేది జరిగింది. అండ్ రాముని బాణానికి ఇదవుతారు. వైదేహి హరణం, వైదేహి అపహరింపబడింది. రావణుడు వచ్చి సీతమ్మ వారిని అపహరించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మని తీసుకువెళ్తూ ఉన్నారో అప్పుడు జటాయు రావణుడితో పోరాడడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది అనమాట, సీతమ్మని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ అనుకోకుండా ప్రమాదవశాత్తు మనకి రావణాసురుడి బారికి జటాయు మరణించడం అనేది జరిగింది. సో జటాయు మరణం తర్వాత సుగ్రీవ సంభాషణం, జటాయు ద్వారా తెలుసుకుంటారు రామచంద్రుడు వారు సో రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయారు అని. సో సీతమ్మ వారిని తెచ్చుకోవడానికి, తిరిగి తన దగ్గరికి తీసుకురావడానికి శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో మాటలు అనేవి జరుపుతారనమాట, సంభాషణం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవ ఏం చెప్తారు? నా భార్య కూడా అపహరింపబడింది, వాలి దగ్గర ఆమె చెరలో ఉన్నది. సో ఇప్పుడు నా భార్యను కూడా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు రామచంద్రుల వారు అంటారు, సరే మొదట మీ భార్యని రక్షిద్దాము, ఆ తర్వాత మీరంతా కలిసి సీతమ్మని వెతకడానికి సహాయం చేయాలి అని చెప్పి అలా సంభాషణం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? వాలిని నిగ్రహించడం అనేది జరుగుతుంది అనమాట, వాలి సంహరణం జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మొత్తం సుగ్రీవ సేన అందరూ కలిసి సముద్ర తరణం, సముద్రాన్ని దాటడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి హనుమంతుల వారు దాటడం అనేది జరుగుతుంది. సో అలా సముద్ర తరణం అనేది వస్తుంది. అండ్ తర్వాత ఏం చేస్తారు హనుమంతుల వారు? లంకాపురికి చేరుకున్న తర్వాత అక్కడ సీతమ్మ వారిని కలిసి సీతమ్మకి రాముల వారి మెసేజ్ అనేది ఇచ్చి ఉంగరాన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు రావణుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఆయన తోకకి నిప్పంటించినప్పుడు లంకని మొత్తాన్ని కూడా దహిస్తారనమాట. అండ్ ఫైనల్గా హనుమంతుల వారు తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చి ఆ సందేశాన్ని ఇచ్చిన తర్వాత మొత్తం సేన అంతా కూడా మధ్యలో వారధిని అనేది నిర్మించి లంక దాకా పయనమయ్యి అక్కడ పెద్ద భీకర యుద్ధం అనేది చేసి రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి, ఇతర రాక్షసులందరినీ కూడా చంపడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి రామాయణం అని చెప్పి చెప్తున్నారు. చూసారా, మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఘట్టాలు అనేవి మనకి ఈ ఒక్క శ్లోకాలో చాలా వరకు ఇమిడింపజేసి ఇచ్చారు. చాలా బాగుంది మాతాజీ శ్లోకం. ఈ శ్లోక అనేది నేర్చుకొని చక్కగా రోజు మనం మార్నింగ్ దీపం పెడతాం కదా భగవంతుని దగ్గర, మనం ఈ శ్లోక అనేది పాడినా కూడా చాలా చాలా పవిత్రత అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, ఎక్కడైతే రామకథ, రామనామం, రామాయణం అనేది చెప్పబడుతుందో అక్కడ రాముల వారు ఖచ్చితంగా ఉంటారు. సో ఈ శ్లోకం అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫైన్. ఇవాళ క్లాస్లో మనం కొన్ని డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. సో ఇందాక అనుకున్నాం కదా, హనుమంతుల వారు భగవంతునితో భగవద్ధామానికి వెళ్లకుండా హనుమంతుల వారికి రాముల వారు ఇచ్చిన సేవ ఏంటి అంటే, ఇక్కడే ఈ దేవి ధామంలోనే ఉండి ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడక్కడ నువ్వు వెళ్ళి నా భక్తులని కాపాడుతూ ఉండు అని చెప్పి చెప్తూ ఉంటారు. మనకి ఒక నానుడి నేను విన్నాను, అది ఏంటి అంటే, మనకి ఎంత కాలమైతే రామనామము, రామకథ అనేది ఈ భూమిపైన జరుగుతూ ఉంటుందో అంతకాలం కూడా ధర్మం అనేది ఎంతో కొంత ప్రొటెక్ట్ చేయబడుతుంది అని అంటారు.
విన్నారా మీరు ఈ మాట? అవును మాతాజీ. అవును మాత అవును బట్ ఎప్పుడైతే అవి ఆగిపోయాయో మనకి ఇంకా ధర్మయుతంగా జీవించడం అనేది జరగదన్నమాట ఇక్కడ. సో ఎంత పవిత్రమైంది రామనామం అంటే మీకు ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పాను. సో రామ రామ అని మనం గర్జిస్తే ఎన్ని పాపాలనేవి పోతాయి, ఎంత ఉపశమనం కలుగుతుంది అంటే ఆ, మనకి రామరక్షా స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమంటారు అంటే భర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. సో భర్జనం భవబీజానాం, మనం ఈ భవలోకంలో రావడానికి ఏదైతే బీజం ఉంటుందో ఆ బీజం అనేది భర్జనం జరుగుతుంది, అంటే వేయింపబడుతుంది. ఎప్పుడైనా ఒక విత్తనాన్ని వేడి చేసి నాటడం అనేది జరిగిందా? ఎప్పుడైనా మీరు నాటి అది మొలకెత్తడం అనేది జరుగుతుందా? ఎప్పుడైనా చూసారా మీరు అలాగా? లేదు. లేదు మాతాజీ. ఒకసారి ఒక విత్తనాన్ని మనం అలా వేపాము అంటే మాత్రం దాంట్లో చిగురించే శక్తి అనేది పోతుంది ఇంకా. అయితే ఇక్కడ రామనామం గర్జిస్తూ ఉంటే మనం ఆ, ఏ విత్తనాన్ని వేపుతున్నాము అంటే మన ఆ, భవ మనం ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో చిక్కుకుపోయాం కదా, ఈ భవబంధనాల్లో ఉన్నాం కదా, ఆ విత్తుని మనం వేడి చేస్తున్నామంట. అంటే ఆ విత్తుని వేడి చేస్తున్నామంటే మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం అనేది చిగురిస్తుందా అక్కడి నుంచి చెప్పండి? ఇంకా లేదు మాతాజీ. జరగదు. కాదు లేదు. మాతాజీ. సో ఎక్కడెక్కడ రామనామం అనేది మనం చెప్తూ ఉంటామో అక్కడ భర్జనం భవ బీజానాం, మన భవ బీజం అనేది వేయింపబడుతుంది. ఇంకా తర్జనం యమదూతానాం, యమదూతల్ని కూడా తరిమి వేసేస్తుంది అన్నమాట. మనకిది ఏ పాస్ట్ టైంలో బాగా విన్నాం చెప్పండి? ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు, యమదూతలు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఒకళ్ళు వచ్చి ఆపేస్తారు, తీసుకువెళ్ళడానికి వీల్లేదు, ఆయన భగవన్ నామాన్ని చెప్పారు అని అన్నారు. ఏ పాస్ట్ టైం చెప్పగలరా? అజామిలం. ఎగ్జాక్ట్లీ, కానీ అజామిలోపాఖ్యానంలో మనకి అది చెప్పబడుతుంది. సో అంత పాపాలు చేసిన వ్యక్తి కూడా నోటి వెంట హరినామం రాగానే ఆయన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన యమదూతల్ని కూడా ఆపి విష్ణుదూతలు వచ్చి ఆయనకు మళ్ళీ తిరిగి ఛాన్స్ ఇచ్చారు అంటే ఒక్క హరినామంలో, ఒక్క రామనామంలో, ఒక్క నారాయణ నామంలో, ఒక్క కృష్ణనామంలో ఎంత శక్తి ఉంది ఆలోచించండి. సో మనం యమదూతల్ని కూడా తరిమి కొట్టేస్తుంది. ఇంకా యమరాజు చెప్తారనమాట, ఎక్కడైతే భగవన్ నామం వినిపిస్తుందో, ఏ ఇంట్లో అయితే తిలకం పెట్టుకొని తిలక ధారణ చేసుకొని ఉంటారో, ఏ ఇంట్లో అయితే భగవంతుని ముందు శిరస్సు వంచి ప్రణామాలు అనేవి అర్పిస్తూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే రామకథ హరికథ జరుగుతూ ఉందో, హరిచర్చ అనేది జరుగుతుందో, దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుందో, పొర్రపాటున కూడా ఆ ఇంటి చూచాయలకు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినా వారి దగ్గర మీరు కృపని తీసుకొని, వారి దగ్గర వారి బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు రావాలి తప్ప పొరపాటున కూడా మీ నీడ వారి మీద పడకూడదు అని చెప్పి యమరాజు యమదూతలకి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆలోచించండి, మనకి చాలా క్యాజువల్గా దొరికేసింది రామనామం, హరినామం, కృష్ణనామం అనుకుంటున్నాం, కానీ ఎంత శక్తి ఉంది దీని వెనక అనేది ఈ పాస్ట్ టైమ్స్ వింటున్నప్పుడు, ఈ గ్లోరిఫికేషన్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పటిదాకా ఎన్నో పాపాలు చేసి బ్రతికిన అజామిలుడు కూడా నారాయణ అని ఒక్కసారి అనగానే అది భగవంతుడు అన్నాడా? కాదు. తన కొడుకుని అది ప్రేమతో అన్నాడా? కాదు. భయంతో అన్నాడు. అది జీవితాంతం అన్నాడా? కాదు. లాస్ట్ మూమెంట్స్లో ఆ యమదూతల్ని చూసినప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక భయంతో పిలిచిన కేక అనమాట అది. అలాంటి వ్యక్తికి కూడా అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు అంటే జీవితం అంతా ప్రతిరోజు నియమంగా మనం 16 మాలలు ప్రేమగా భగవంతుని పిలవడానికి ప్రయత్నం చేస్తే అఫ్ కోర్స్ విఫలం అవుతున్నాం. మనకి ప్రేమగా పిలవడం చేత కావట్లేదు, మనకి ఫోకస్ చేయడం చేత కావట్లేదు, అటెన్షన్ ఉండట్లేదు. బట్ ఎనీవే ఏదైనప్పటికీ కూడా వదలకుండా ప్రయత్నం చేస్తూ ఇంకొంచెం బెటర్గా చేద్దాం, ఇంకొంచెం బెటర్ చేద్దాం నా చాంటింగ్ని, ఇంకొంచెం ప్రేమగా పిలుద్దాం, ఇంకొంచెం మనసు పెట్టి పిలుద్దాం భగవంతుడిని, ఇదేదో యాంత్రికమైన పని కాదు అని చెప్పి ప్రయత్నం చేస్తూ భగవంతుణ్ణి ఆ ప్రేమ భావంతో నేను పిలవాలి, వేడుకోవాలి అని ఆ ప్రయత్నం అనేది భగవంతుణ్ణి ఏమంటారు, ప్లీజ్ చేయదా? ఆలోచించండి. ఖచ్చితంగా ప్లీజ్ చేస్తుంది. మనకి ఈ రిజల్ట్ అనేది తెలియడం లేదు, సంహౌ ఏం జరుగుతుంది వెనక అనేది మనకి తెలియడం లేదు. బట్ ఏం జరుగుతుంది అనేది ఇట్లాంటి మనం నామం గురించి గ్లోరిఫికేషన్ విన్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎన్నో జన్మలు, ఎంతో పాపాలు, ఎంతో మందిని ఇబ్బంది పెట్టి మనకు కూడా చక్కగా యమలోకపు డోర్స్ అనేవి ఓపెన్ ఉంటాయన్నమాట, వెల్కమ్ అని చెప్పి ఉంటాయి. అలాంటిది ఆ డోర్స్ని మూయించేసి మనల్ని ఎంతో గొప్ప భక్తులుగా మార్చే నామం అనేది రామనామం, కృష్ణనామం, హరినామం అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమన్నారు? భర్జనం భవ బీజానం అర్జనం సుఖ సంపదాం అంటారు. సో రామనామం ఎక్కడైతే
మనం జపిస్తూ ఉంటామో అక్కడ సుఖ సంపదలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఫస్ట్ మొదటి విషయం ఏంటి అంటే రాముని యొక్క సాంగత్యంలో మనం ఉంటాం కాబట్టి మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సుఖ సంపదలు అంటే కేవలం భౌతికమైన సుఖ సంపదలు అనే కాదు. సో ఆధ్యాత్మికంగా కూడా మనం పొందేది చాలా ఎంతో విలువైనది పొందుతూ ఉంటాం అనమాట. భగవత్ ప్రేమ అనేది మనము పొందుతూ ఉంటాము. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? రామ రామ ఇది గర్జనం. ఎక్కడైతే రామనామం అనేది గర్జింపబడుతూ ఉంటుందో అక్కడ ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో చాలా 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 పవర్ఫుల్ హరినామం, రామనామం, కృష్ణనామం. మీకు ఇంకొక విషయం చెప్పనా? రామలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? 2 అక్షరాలు. 2 అక్షరాలు కదా. అయితే ఎవరైనా కానీ రా అని అంటేనే నోట్లో నుండి మొత్తం పాపాలనేవి కూడా వెళ్ళిపోతాయంట. మనం నోటి నుండి రా అని చెప్పి అన్నామంటే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయంట. మళ్ళీ పాపాలు చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాము? రామ రామ అని అనడంలో మళ్ళీ పాపాలు మనల్ని ఎంటర్ కాకుండా ఉంటాయంటారంట. సో మీరు రామనామం మొత్తం పలకకపోయినా రా అని అన్నా కూడా పాపాలన్నీ వెళ్ళిపోతాయంట. అంత గొప్పది రామనామం అని అంటారనమాట. సో పాపాలు వెళ్ళిపోతాయి రా అంటే, మా అనడంలో మళ్ళీ అవి మనీ ఎంటర్ కాకుండా ఆ నామం అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అని అంటారు. ఇంకొక విషయం తెలుసా? నా రామనామం గురించి గ్లోరిఫికేషన్ వచ్చినప్పుడు ఏమంటారు అంటే, ఒక మ్లేచ్చుడు ఒకసారి ఒక అడవి పంది ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ఆయన హర్రామ్ 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 అని చెప్పి దాన్ని ఆపేస్తూ ఉంటారంట. అంటే వాళ్ళ భాషలో అదేంటి అంటే ఇది చాలా అసహ్యమైనది, అబామినబుల్ థింగ్ ఇది అని చెప్పి ఆయన హరామ్ హరామ్ అంటే అసహ్యాన్ని వ్యక్తపరుస్తూ హరామ్ 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 అని చెప్పి అంటూ ఉంటారంట. సో హరామ్లో ఏముంది చెప్పండి అక్కడ? రామ్ ఉందా లేదా? రామ్ హరామ్ హరామ్ అని అంటున్నారు కదా. సో అట్లా అట్లా అంటూ 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 ఆ అడవి పంది ఈయన పైన అటాక్ చేసి ఈయన చంపేస్తుంది. అయితే ఈయన చంపగానే వెంటనే విష్ణుదూతలు వస్తారంట. వచ్చేసి మీరు రండి, మీరు మా లోకానికి ఆహ్వానింపబడ్డారు అని అంటారు. సో అప్పుడు ఆయన అంటారు, అదేంటి నేను ఎప్పుడు ఇది పాటించలేదే, నేను ఎప్పుడు మీ భగవంతుడిని పిలవలేదే అని అంటే, యాక్చువల్గా మీరు చివరి నిమిషంలో మీరు ఏదైతే అడవి పంది మిమ్మల్ని వెంబడించిందో అప్పుడు హరామ్ 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 అనడంలో ఆ రామనామం అనేది మీరు జపించారు కదా, అది కూడా ఎటువంటి కల్మషం లేకుండా జపించారు కదా. సో మీకు ఆ క్రెడిట్ అనేది వస్తుంది అని అంటారు అనమాట. సో ఆలోచించండి, రామనామాన్ని మనం ఇండైరెక్ట్గా జపించినా కూడా ఫలితం వస్తుంది అంటే, ఇంకా డైరెక్ట్గా ప్రేమతో భక్తితో జపిస్తే రాముడే వచ్చేస్తాడు. చిన్న చిన్న ఫలితాలు కాదు, రాముడే వచ్చి అక్కడ కొలువై ఉంటారనమాట. అందుకనే రాముడు మనకి కృష్ణ చెప్తారు, ఏమంటారంటే ఎక్కడెక్కడైతే హరినామం అనేది జరుగుతుందో అక్కడక్కడ నేను ఉంటాను. ఓ నారద, నేను ఎక్కడో వైకుంఠ లోకాల్లో ఉంటాను, అయోధ్య ధామంలో ఉంటాను, నేను నా ధామంలో ఉండి అక్కడ లీలలు చేస్తూ ఉంటానని మాత్రం అనుకోవద్దు. ఎక్కడెక్కడైతే భక్తులు ప్రేమగా నా నామాన్ని పిలుస్తూ ఉంటారో అక్కడక్కడ నేను చిత్తిష్ట వేసుకొని ఉంటాను, వాళ్ళ హృదయంలో ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఓకే ఫైన్. సో రామనామం గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి మనం చూసుకున్నాం కాబట్టి, అండ్ ఇంకొక విషయం తెలుసు కదా మీకు, విష్ణు సహస్రనామంలో కూడా 1000 నామాలు అనేవి. సహస్రనామం అంటే ఏంటి చెప్పండి? విష్ణువు యొక్క 1000 నామాలు. 1000 నామాలు అందులో ఉంటాయి, సహస్రనామాలు. అయితే పార్వతీదేవి అడుగుతుందన్నమాట, మరి విష్ణు సహస్రనామం పలకడం కొంచెం కష్టంగా ఉంది, కలియుగంలో అందరికీ చేతవుతుందో లేదో, అండ్ అంత సమయం నిజంగా తీయగలరో లేదో భగవంతుని యొక్క నామాలు అనేవి చెప్పడానికి. సో ఏదన్నా ఉపాయం ఉందా అని చెప్పి పార్వతీదేవి లార్డ్ శివాని, పరమేశ్వరుని అడుగుతుందన్నమాట. కేనోపాయేన లగున విష్ణోర్ నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఏదన్నా ఉపాయం చెప్పండి, సింపుల్ గా ఈ 1000 నామాలు అనేవి జపించడానికి ఏదన్నా సులువైన మార్గం చెప్పండి అని చెప్పి మనందరి కోసం పార్వతీదేవి లార్డ్ శివాని అడిగినప్పుడు లార్డ్ శివ చెప్తారనమాట, శ్రీరామ రామ రామేతి చెప్పండి, రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
ఆ, ఏమన్నారు చూసారా? సహస్రనామ తత్తుల్యం. సహస్రనామానికి తత్తుల్యమైనది ఏంటి అంటే రామనామ వరాననే. ఓ అందమైన ముఖం కలిగిన ఓ పార్వతి, విను, మంచి ప్రశ్న అడిగావు కదా, విను. సహస్రనామాలకి తుల్యమైన నామం ఏంటి అంటే రామనామము అని చెప్తున్నారనమాట. సో ఒక్క రామనామం జపిస్తే 1000 భగవంతుని నామాలు మనం జపించినట్లు. ఇంకా ఇంకొక ఇది ఉంటుంది, ఏంటో తెలుసా శాస్త్రాల్లో? ఒక కృష్ణనామం ఇజ్ ఈక్వల్ టు 3 రామనామాలు అంటారనమాట. సో అవును మనం మాతాజీ. హరే కృష్ణ మహామంత్రంలో హరే అంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తిని గురించి మనం పిలుస్తున్నాం, అది కూడా భగవన్నామమే. రామ అని పిలుస్తున్నాం, కృష్ణ అని పిలుస్తున్నాం. సో రామనామంలో 1000 భగవన్నామాలు ఉన్నాయి, కృష్ణనామంలో అటువంటి 1000 3 సార్లు ఉన్నట్టు, ఎందుకంటే 3 రామనామాలు కదా. సో హరే కృష్ణ అందుకనే హరే కృష్ణ మంత్రాన్ని మహామంత్రం అని పిలువబడ్డం జరుగుతుందన్నమాట. ఆ ఒక్క మంత్రం, అందుకే ఊరికే ఖాళీగా ఏవో మాటలు చెప్తూ ఏదో చేసేసే బదులు నోటి వెంట హరినామం తీసుకొనండి, హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకొనండి. మనకి తెలియదు ఎంత పాపం అనేది కడిగి వేసేస్తున్నామో మనం హరినామం చెప్తూ, ఈ మహామంత్రం చెప్తూ అనేది మనకు తెలియదు అనమాట. ఓకే, ఫైన్. అయితే ఇవాళ ఏం చేద్దామంటే మనము రామాయణంలోని కొన్ని ఘట్టాలనేవి డిస్కస్ చేస్తూ అందులో మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం కథలాగా డిస్కస్ చేసి ఆ తర్వాత ఆ ఘట్టం నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి, మనం జీవితంలో అన్వయించుకోవాల్సిన లెసన్ ఏంటి, మనం ఎలా మెరుగుపడాలి అనే దాని గురించి ఫోకస్ చేద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ. సో రామాయణంలో స్టార్ట్ అవ్వగానే మనకి ఎప్పుడైతే దశరథ్ మహారాజ్ కి ఈ మ్, రాముడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు వీళ్ళందరూ కూడా జన్మిస్తారో మొదట అంతా కూడా బాల్యం అంతా కూడా బాగానే జరుగుతుంది. ఎప్పుడు మనకి మలుపు అనేది వస్తుంది చెప్పండి? తపోవనానికి వెళ్ళినప్పుడు మాతాజీ. తపోవనానికి తపోవనానికి వెళ్ళాలి అన్నప్పుడు ఎవరు దీనికి కారణం తెలుసా? విశ్వామిత్రుడు మాతాజీ. విశ్వామిత్రుడు మాతాజీ. విశ్వామిత్రుడు. యాక్చువల్ గా మీరు బాల్యం గురించి చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది అంటే విశ్వామిత్రుడు వచ్చి వారిని తీసుకువెళ్ళి వారికి ఎన్నో అస్త్రశస్త్రాల ఇది తెలిపి వాళ్ళని చక్కగా బ్లెస్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. బట్ దాని తర్వాత మనకి ఒక మలుపు అనేది వస్తుంది. అక్కడ నుంచి రామాయణం అనేది పక్కకి తిరిగి భగవంతుడు అసలు ఎందుకు ఆవిర్భవించారు అనే కార్యం జరగడానికి అది మూల కారణం అవుతుంది. ఆ ఘట్టం అనేది ఏమిటా ఘట్టం? మందర మాతాజీ. మందర ఎగ్జాక్ట్లీ, కైకేయి మంథర కైకేయి. కరెక్ట్. సో ఎప్పుడైతే మంథర వచ్చేసి, మంథర ఎవరు అంటే కైకేయి యొక్క సేవకురాలు, ఆమె సర్వెంట్ అన్నమాట. సో మంథర వచ్చేసి కైకేయితో మాట్లాడుతుందో, అయితే ఎప్పుడు మాట్లాడుతుంది అంటే దశరథ మహారాజు ఇంకా రాజ్య పరిపాలన అనేది రాముల వారికి అప్పగించాలి అని అనుకున్నప్పుడు మొత్తం ప్రజలందరూ, అక్కడ సభలో ఉండే మంత్రులందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారనమాట. రాముల వారి యొక్క రాముల వారిని రాజుగా మాకు చూడాలని ఉంది, ఆయన పరిపాలనలో మాకు జీవించాలని ఉంది అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. అయితే ఎప్పుడైతే ఈ వార్త మొత్తం మన రాజ్యమంతా వ్యాప్తి చెందుతుందో మనకి మంథర వచ్చేసి కైకేయి దగ్గరికి వస్తుంది. ఆ విషయం కైకేయికి చెప్తుంది అనమాట. తెలుసా నీకేం జరిగిందో అని అంటే ఏం జరిగింది చెప్పు అంటే, రాముల వారికి పట్టాభిషేకం అంట, రాముల వారికి ఈ రాజ్యాన్ని బాధ్యతలు అనేవి అప్పగిస్తున్నారు అని అన్నప్పుడు కైకేయి ఫస్ట్ ఎంత సంతోషిస్తుంది అంటే, రాణులు కదా వాళ్ళు, హారాలు అనేవి ధరించి ఉంటారు కదా, ఒక హారం తీసి మందరకి ఇస్తుంది అనమాట. ఎంత గొప్ప వార్త చెప్పావు, నా శ్రీరామచంద్రుడు రాజు అవ్వబోతున్నాడా, ఆయనకి పట్టాభిషేకం జరుగుతుందా, ఎంత గొప్ప వార్త, ఎంత తీయని కబురిది అని చెప్పి మెడలో ఉన్న హారాన్ని తీసి ఇస్తుంది అనమాట మందరకి. అయితే మందర ఏం చేస్తుందో తెలుసా ఆ టైంలో? ఆ తీసుకున్న హారాన్ని నేలకేసి కొడుతుంది అనమాట. నేలకేసి కొట్టి ఏమంటదంటే, నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా లేదా, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా అంటే, ఏంటిలా మాట్లాడుతున్నావు, ఎందుకు అంటే, రాముడు అక్కడ రాజవుతున్నాడు అంటే నీ కొడుకు రాజు అవ్వడు అని అంటుందన్నమాట. అయితే అవ్వకపోతే ఏమవుతుంది, కావాలంటే రాముడి తర్వాత భరతుడు బాధ్యత తీసుకుంటారు, రాముడు ఇప్పుడు చక్కగా పాలించనివ్వు, రాముడు తర్వాత భరతుడికి రాజ్యం అనేది వస్తుంది, భరతుడు రాజ్యపాలన చేస్తాడు కదా అంటే, రాముడి తర్వాత భరతుడికి ఎలా రాజ్యం వస్తుంది, రాముడి తర్వాత రాముని బిడ్డలకి రాజ్యం వస్తుంది కానీ అని అంటుందన్నమాట. మెల్లగా అనుమానపు విత్తనం అనేది మనసులో నాటింది మంతర. అండ్ ఇంకేమంటుంది అంటే, ఒకవేళ
ఎటువంటి దురుద్దేశం అనేది లేకుండా ఉన్నట్లయితే భరతుడు ఉన్నప్పుడే ఈ అనౌన్స్మెంట్ అనేది చేయాలి కదా. కానీ భరతుడు ఇవాళ రాజ్యంలో లేడు. భరతుడు రాజ్యంలో లేనటువంటి సమయం చూసి రాముడికి పట్టాభిషేకం చేస్తాను అంటున్నారంటే ఇది ఖచ్చితంగా నువ్వు అనుమానించాల్సిన విషయమే అని చెప్పగానే అనుమానం అనేది బలపడుతుందన్నమాట కైకేయికి. సో ఎప్పుడైతే ఇలా బలపడుతుందో అయితే మంథరనే చెప్తుందన్నమాట, మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కైకేయి మంథరని అడిగినప్పుడు, నీకు గుర్తుందా రాజు నీకు 2 వరాలు ఇచ్చారు, ఆ వరాలు అడగవలసిన సమయం ఇప్పుడు వచ్చింది అని అంటుంది. ఏం వరాలు అడగాలి కూడా మంథరనే చెప్తుంది అనమాట. ఏమంటుంది అంటే రాజుని పిలిపించి అడుగు. మొదటిది భరతుడు రాజవ్వాలి, నెక్స్ట్ రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి 14 సంవత్సరాలు అని చెప్పి చెప్తుంది అనమాట. అయితే ఇంకా కైకేయి కంప్లీట్ గా మంతర ఏం చెప్తే దానికి తగ్గట్టుగా ఆమె తానా అంటే ఈమె తందానా అనేంత స్థితికి మనస్సు వెళ్ళిపోయింది అనమాట. సో దశరథ మహారాజ్ని పిలవడం అనేది జరుగుతుంది. అండ్ దశరథ మహారాజ్కి స్ట్రైట్ అవే చెప్పేస్తుంది అనమాట, మీరు నాకు 2 వరాలు ఇచ్చారు కదా, నాకు ఆ 2 వరాలు ఇప్పుడు కావాలి అంటే ఆయన ఎంతో సంతోషంగా ఉంటారు. రాముల వారు రాజుగా ప్రకటింపబోతున్నాను, సో ఈ టైంలో వరాలు అడుగుతుంది, చాలా సంతోషం, ఏ వరాలు అడిగినా నేను ఇవ్వాలి. అండ్ కైకేయి చాలా ప్రియమైన భార్య అనమాట దశరథ్ మహారాజ్కి. సో ఏ వరాలు అడిగినా నేను ఇవ్వాలి, కైకేయిని కూడా సంతోష పెట్టాలి, ఇంకా సంతోషం అనేది రెట్టింపు చేయాలి రాజ్యంలో అనే ఇదిలో ఆయన ఉండి, తప్పకుండా నువ్వేం అడుగుతావో నేను అది ఇస్తాను అని అంటుంది అనమాట. సో ఆమె వెంటనే ఈ 2 వరాలు అడగగానే దశరథుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడనమాట. నువ్వేంటి వరాలు అడగడం ఏంటి, అసలు ఇలా అడగాలని నీకెందుకు అనిపించింది అంటే ఆమెకి ఏమీ మాట్లాడడం లేదు, మౌనంగా ఉండిపోయింది. ఎంత మౌనంగా ఉండిపోయింది అంటే దశరథ్ మహారాజ్ వేడుకుంటున్నారనమాట, ఇంకేమైనా అడుగు నేను ఇస్తాను, ఈ ఒక్కటి మాత్రం అడగద్దు, ఇంకేది కావాలన్నా చెప్పు అని చెప్పి వేడుకుంటారు. ఇంకా లిటరల్ గా అయితే కైకేయి యొక్క పాదాలు కూడా పట్టుకొని అభ్యర్థన చేస్తారనమాట, ఇది ఒక్కటి మాత్రం మాను, రాముడికి దూరంగా నేను ఉండలేను, రాజ్య ప్రజలందరూ కూడా రాముడు అంటే చాలా ప్రియము, అయినా ఆయన ఏం చేశారు, రాముడు నీకేం చేశారని ఇట్లాంటి కోరికలు అడుగుతున్నావు అన్నా కానీ ఆవిడ ఏమీ సమాధానం ఇవ్వడం లేదనమాట. సో ఒకసారి ఈ ఘట్టం చూసినట్లయితే కేవలం ఒక దాసి చెప్పిన మాటలు వినడం వల్ల కైకేయి ఇంత కఠినంగా మారిపోయింది, కైకేయి హృదయం అనేది. అవునా కదా చెప్పండి. అవును మాతాజీ. అక్కడ దశరథ్ మహారాజ్ వేడుకుంటున్నారు, లేదు లేదు ఇది ఒక్కటి అడగద్దు, ఎందరో మొత్తం రాజ్య ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ రోజు కోసము, ఇది ఒక్కటి అడగద్దు అని చెప్పి ఆయన వేడుకుంటున్నా కూడా ఆమె మనసు కరగడం లేదు. అంటే ఒకరి మాటలు మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తాయి, అప్పటిదాకా మృదు స్వభావంగా ఉన్న ఆమె హృదయం అనేది ఇవాళ బండరాయిలాగా మారిపోయింది అంటే ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అనేది మనం ఆలోచించవచ్చు అనమాట. సో దీని గురించి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే ఇక్కడ మంథర మన మనస్సుని సూచిస్తుంది. ఓకే, మన మనస్సు మనకి ఎప్పుడు కూడా మంచి సర్వెంట్ గా ఉంటుందన్నమాట. సో సర్వెంట్ అనే వాళ్ళు ఎలా ఉండాలి, యజమాని ఆర్డర్ ఇస్తూ ఉంటే సర్వెంట్ పనులు చేస్తూ ఉంటే మంచి రిలేషన్ పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. అవునా కదా చెప్పండి. ఆ సర్వెంటే మాస్టర్ అయిపోయి ఆ సర్వెంటే మాస్టర్కి వచ్చి నువ్వేం చేయాలి, ఇది జరుగుతుంది, ఇది అర్థం చేసుకో, నువ్వు ఇలా వరాలు అడుగు, దశరథ్ మహారాజ్ని పిలిపించు, ఈ 2 వరాలు అడుగు, నువ్వు ఇలా చేయి అని చెప్పి మొత్తం సర్వెంట్ చెప్తూ ఉంటే మాస్టర్ దానికి బానిస అయిపోయినప్పుడు ఎటువంటి ఘోర స్థితికి వెళ్ళిపోయామనేది ఈ ఘట్టం నుండి మనకు అర్థమవుతుందా లేదా? సో సిమిలర్ గా మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది అనమాట. మన మనస్సు చెప్పే ప్రతి దానికి కూడా మనం బానిసలైపోతున్నాం. మనస్సు మన యొక్క దాసి, అవర్ మైండ్ ఈజ్ అవర్ బెస్ట్ సర్వెంట్, కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మన మాస్టర్ లాగా చేస్తున్నాం అనమాట. సో మాస్టర్ లాగా చేసినప్పుడు ఏమవుతుంది, మనసు ప్రొజెక్ట్ చేసేవన్నీ నిజం కాబోలు, అవునేమో ఇదే కరెక్ట్ ఏమో అని చెప్పి మనము అనుమానంలో పడిపోయి చేయకూడని తప్పిదాలు అనేవి మన జీవితంలో చేసేస్తూ ఉంటాం అనమాట. ఇదే సిచ్యుయేషన్ లో కైకేయి దశరథ్ మహారాజ్ని పిలిపించి, యాక్చువల్గా నాకు ఇలా అనిపిస్తుంది, మీరు భరతుడి పైన ఇష్టం లేకుండా ఇలా ఏమైనా చేస్తున్నారా, భరతుడు లేనప్పుడు ఎందుకు ఇలాగ ప్రకటన చేశారు అని ఒక్కసారి దశరథ్ మహారాజ్ని పిలిపించి అడిగి ఉంటే దశరథ్ మహారాజ్ క్లారిఫికేషన్ ఇచ్చేసేవారా కాదా చెప్పండి అదే టైంలో.
ఇచ్చేసేవారు మాతాజీ. ఇచ్చేవారు. ఆ! సో, ఇప్పుడు సమయం అనేది ఆసన్నమైంది కైకేయి. రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు రాముడు పట్టాభిషిక్తుడు అవ్వాలి అని చెప్పి. అందువల్ల చేసింది తప్ప, భరతుడు లేడు అని ఇదేదో ప్లాన్ చేసింది కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చేసేవారు. అండ్ ఆ క్లారిటీ విన్న తర్వాత ఈమె మనసులో అనుమానం అనేది తగ్గిపోయి ఉండేది. అండ్ దశరథ్ మహారాజ్‌కి, కైకేయికి కూడా ఏదైతే ఇప్పటిదాకా మంచి రిలేషన్ ఉందో, ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయ్యి ఉండేది. యెస్ ఆర్ నో? అవును అవునా కదా మాతాజీ. చెప్పండి? Yes, కానీ ఏం Mataji. చేసింది అవును. కైకేయి? దశరథ్ మహారాజ్‌ని ఎటువంటి వెరిఫికేషన్ అనేది చేసుకోలేదనమాట. సో, దశరథ్ మహారాజ్‌ని పిలిపించి నాకిలా అనిపిస్తుంది. దీన్ని నేనెలా అర్థం చేసుకోవాలి అని అడుగున్నట్లయితే పరిస్థితి ఎంతో చక్కగా ఉండేది. కానీ అలా జరగలేదు. ఆమె దాసి చెప్పిన మాటలు మంథర లాంటి ఆహ్, ఒక ఏమంటారు? ఒక మంచి గుణాలు లేని ఒక వ్యక్తి సాంగత్యంలోకొచ్చి, ఆమె చెప్పిన మాటలకి చెవులు ఇవ్వడం వల్ల, ఆమె ఇచ్చిన ఇన్‌పుట్స్ వల్ల కలుషితం అయిపోయిన మనస్సుతో ఈమె హృదయం అనేది గట్టిగా అయిపోయిందనమాట. బండరాయిలాగా అయిపోయిందనమాట. సో, మన జీవితంలో కూడా మన మనస్సు మాట ఎప్పుడూ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కైకేయి దశరథ్ మహారాజ్‌ని పిలిచి అడుగున్నట్లయితే ఇవాళ ఇంత నెగెటివ్‌గా అయిపోయి ఉండేది కాదు ఈ సిట్యుయేషన్ అనేది. కానీ మనం కూడా ఏం చేయాలి అంటే, మన మనస్సు చెప్పే ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. గురువులతో, శాస్త్రాలతో మనం చెక్ చేసుకోవాలి. నాకిలా అనిపిస్తుంది. ఇది కరెక్టేనా కాదా అని చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం అధోగతి పాలు కాకుండా కాపాడబడుతూ ఉంటామనమాట. సో, ఈ ఘట్టం నుండి మనం తెలుసుకోవాల్సిన లెసన్ అనేది ఇది. సో, మందర లాంటి వాళ్ళని దాసిగా మనం వారికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, మనం వారిని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు మంచి దాసిగా ఉంటారు. కానీ అదే దాసి మనకి యజమాని అయిందంటే మాత్రం మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. సో, మన మనస్సు మనకి దాసిగా, మన యొక్క సర్వెంట్‌గా మనం వాడినప్పుడు, మనం చెప్పింది మన మనస్సు వినాలి. మనస్సు చెప్పేది మనం వింటూ దానికి బానిసైపోతున్నాము అంటే, మనము ఫైనల్‌గా ఏమైంది చెప్పండి? ఇదంతా జరిగాక, ఈ ఘట్టం జరిగాక ఏమైంది? అయోధ్య నుండి రాముడు వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయాడు మాతాజీ. సో, అలానే మన మనస్సు మాట మనం వింటూ ఉన్నప్పుడు, మనస్సు కంట్రోల్‌లో లేని మనస్సు మాట మనం వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అయోధ్య అనే ఈ శరీరం నుండి రాముడు వెళ్ళిపోతాడనమాట. అంటే భక్తి, భగవత్ ప్రేమ, భగవద్ భక్తి అనేది మన జీవితం నుండి దూరమైపోతుంది. సో, మనస్సు మాట వినే ముందు మనం చెక్ చేసుకోవాలి. ఇది నిజమా? కాదా? కరెక్టా? కాదా? మనస్సు ఊహించి చెప్తుందా? నిజమేనా? కాదా? అనేది చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, అయోధ్య అనే ఈ శరీరం, అయోధ్య లాంటి ఈ శరీరంలో రాములు వారు కొలువై ఉంటారనమాట. రాముడు అయోధ్యని వదిలి వెళ్ళడం అనేది జరగదు. కానీ అలా జరగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, మనస్సు మాట వినే ముందు మనం చాలా చెక్ చేసుకోవాలి అని ఈ పాస్ట్ టైం మనకి తెలుపుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. యెస్. ఫైన్. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో, రాముల వారు ఎలా బిహేవ్ చేస్తారంటే ఆ టైంలో, ఫస్ట్ రాముల వారిని పిలిపిస్తారు. దశరథ్ మహారాజ్‌కి ఇంక అయిపోయింది. ఇంక ఆయన కాళ్ళ వేళ్ళ పడతారు ఇది జరగకుండా ఆపడానికి. బట్ ఇంక ఆయన చేతిలో లేకపోవడంతో ఆయన కన్నీరు మున్నీరవుతూ, నేలపైన పడిపోయి, ఏడుస్తూ చాలా వేదనలో ఉంటారనమాట. ఆ టైంలో రాముడిని పిలిపించు అని చెప్పి కైకేయి చెప్తుంది. ఎప్పుడైతే రాముల వారొస్తారో, దశరథ్ మహారాజ్ కూడా మాట్లాడలేకపోతారు. రాముడి కళ్ళల్లోకి చూసి ఇది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడలేకపోతారు. అప్పుడు కైకేయి చెప్తుంది. ఏమంటుంది అంటే, యాక్చువల్‌గా మీ నాన్నగారికి 2 కోరికలున్నాయి. అవి తీర్చాల్సిన సమయం వచ్చింది రామా అంటే, చెప్పండమ్మా అంటే, అప్పుడు అంటుందనమాట. ఏమంటుందంటే, నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోవాలి. భరతుడు రాజవ్వాలి అంటే, తప్పకుండా అమ్మా. దానికెందుకు ఇంత ఇదవుతున్నారు? యాక్చువల్‌గా నేను ఇంతకాలం ఏమనుకున్నాను అంటే, మీరు నా కన్న తల్లిలాగే నేను మిమ్మల్ని భావించాను. మీరు కూడా నన్ను మీ కన్న కొడుకులానే భావిస్తున్నారు అని అనుకున్నాను. కానీ ఈ ఘట్టంతో నాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు నన్ను అలా భావించట్లేదు అని అంటారనమాట. మనకేమనిపిస్తది సడెన్‌గా వినగానే, ఓకే. నన్ను వెళ్ళిపోమంటుంది, బహిష్కరిస్తుంది కాబట్టి అలా అంటున్నారేమో అని అనుకుంటాం. కానీ రాముల వారు ఏమంటారో తెలుసా అక్కడ? ఒకవేళ నన్ను మీరు కన్న కొడుకుగా భావించినట్లయితే, దానికి వరాలు అడగాల్సిన అవసరం ఏముందమ్మా? వరాలు ఇప్పుడు అడగాల్సి వాటి ద్వారా మీరు ఈ కోరికలు వ్యక్తపరచాల్సిన అవసరం ఏముంది? మీరు నన్ను పిలిచి, రామా, భరతుడిని రాజు చేయాలనుంది నాకు. నువ్వు అరణ్యాలకు వెళ్ళిపో అని చెప్పి నన్ను ఒక చిన్న మాట చెప్తే నేను వెళ్ళిపోనా? దానికి మీరు వరాలడిగి ఇంత ఎందుకు చేసుకోవాల్సొచ్చింది? అంటే సమ్‌వేర్ మీరు నన్ను మీ కొడుకుగా భావించడం లేదేమో అని అంటారనమాట. ఏ వ్యక్తి అయినా అలా మాట్లాడగలరా చెప్పండి ఆ సమయంలో? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఇంపాసిబుల్ అనమాట. ఇంపాసిబుల్. సో, మనకి
రాజ్యం మాట పక్కన పెట్టండి. ఏదో ఒక చిన్న ప్రాపర్టీ మనకి ఇస్తానని చెప్పి మనకి ఇవ్వను అంటేనే నెక్స్ట్ డే మనం ఎంత ఇదైపోతాం చెప్పండి, ఆలోచించండి. అలాంటిది అయోధ్య లాంటి గొప్ప రాజ్యం అనమాట. ఆ రాజ్యం గురించి రామచంద్రుని వారికి అసలు ఏమి అంటే ఏమీ లేదనమాట. ముందు రోజు రాత్రి ఓకే రాజ్య పాలన నువ్వు తీసుకోవాలి అంటే అది నా కర్తవ్యంగా నేను తీసుకుంటానన్నారు. పక్క రోజు పొద్దున్నే పిలిచి లేదు లేదు నీకు ఇవ్వడం లేదు అన్నప్పుడు ఫైన్ నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని అంటారనమాట. అంత అన్అటాచ్డ్గా అనేది కేవలం రామచంద్రుల వారే ఉండగలరేమో అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి రామచంద్రుని యొక్క గుణగణాలు మనం వింటూ ఉంటే మనలో కూడా ఈ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇంకా దశరథ్ మహారాజ్ అయితే వేడుకుంటారనమాట, వద్దు రామా నన్ను వదిలి వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పి వేడుకుంటారు. లేదు నాన్నగారు, ఆమ్, ఆ, ఇది ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యం ఇది. మీరు మాట ఇచ్చారు అమ్మకి. సో మీరు మాట ఇచ్చినప్పుడు మాటని నిలబెట్టడం అనేది మీ బాధ్యత. మీరు ప్రయత్నం చేశారు దీన్ని ఆపడానికి, కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇది ఆగలేదు. కాబట్టి ఇది ఇంకా నా కర్తవ్యం, నేను చేయాల్సి కొడుకుగా నా బాధ్యత ఇది, నా కర్తవ్యాన్ని నన్ను నిర్వర్తించనివ్వండి అని అంటారు. ఎప్పుడైతే ఇది కౌసల్యకి తెలుస్తుందో కౌసల్య చాలా బాధపడుతుంది అనమాట. దశరథ్ మహారాజ్కి ఎప్పుడైతే కైకేయిని వివాహం చేసుకున్నారో నన్ను ఇగ్నోర్ చేయడం అనేది మొదలుపెట్టారు. నాకు ఎప్పుడు కూడా అంత ప్రేమ అనేది దొరకలేదు. కానీ నువ్వు పుట్టాక నాకు ఎంతో, అప్పటిదాకా నా జీవితంలో ఉన్న వెలితి అనేది నాకు తీరింది రామా. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్తున్నావంటే నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను నీతో వచ్చేస్తాను, నన్ను కూడా నీకు తోడుగా తీసుకువెళ్ళు అని చెప్పి కౌసల్యమాత అంటుందన్నమాట. అయితే శ్రీరామచంద్రుడు వారు అంటారు, అమ్మా ఇప్పటికే కైకేయి పైన ఎక్కువ మమకారం పెట్టుకొని దశరథ్ మహారాజ్ చాలా బాధపడుతూ ఆయన ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో నువ్వు కూడా ఆయన్ని వదిలేసి వస్తే ఆయన ఇంకా ఒంటరి వారైపోతారు, ఆయనకి నువ్వే దగ్గరుండి ఊరటనివ్వాలి ఈ టైంలో అని చెప్పి చెప్పగానే ఇంకా కౌసల్యాదేవికి మాటలు లేవన్నమాట ఆ టైంలో. సరే అని చెప్పి అంగీకరిస్తుంది. నెక్స్ట్ లక్ష్మణుడికి తెలుస్తుంది అనమాట ఈ విషయం. లక్ష్మణుడికి తెలియగానే ఫుల్ ఫైర్ అయిపోతారనమాట లక్ష్మణస్వామి. అసలు నిన్ను బయటికి బహిష్కరించడం ఏంటి అన్నయ్య, నేను ఒప్పుకోను దీనికి. కావాలంటే మనం ఏం చేద్దామంటే మనం నాన్నగారికి ఎదురు తిరుగుదాము, నాన్నగారిని ఓడించి బందీ చేద్దాము. అప్పుడు నాన్న ఇచ్చిన మాటలు ఆయన నిలబెట్టుకున్నట్లయితే మనం ఆయన పైన ఎదురు తిరిగి ఆయన్ని ఓడించడం వల్ల మళ్ళీ మనం తిరిగి రాజ్యాన్ని పొందినట్లయితుంది. ఇందులో ఎట్లాంటి తప్పిదం లేదు అని చెప్పి లక్ష్మణుడు వారు అంటారనమాట. అయితే రామచంద్రుల వారు అంటారు, లేదు లేదు లక్ష్మణ, అది చాలా తప్పు పని, అలా చేయకూడదు. మన తండ్రి మాట నిలబెట్టడం అనేది మన బాధ్యత. ఆయన ఎంతో ప్రయత్నం చేశారు ఇది ఆపడానికి, అయినప్పటికీ కూడా ఆయన చేతుల్లో లేకుండా ఇది విధి తలరాత, ఇది విధిరాత, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటారనమాట. ఊరికే విధి గిది అని చెప్పి అనకన్నయ్య, ఇదంతా ఎవరు చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు. పరాక్రమవంతుడు ఎప్పుడు కూడా విధి అని చెప్పి ఇట్లాగా తలొంచడు అని చెప్పి అంటారనమాట. యాక్చువల్గా నేను విధికి కాదు తలొంచుతుంది, ఇటువంటి సమయంలో నా ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను పాటించాలనుకుంటున్నాను. సో నువ్వు కర్మ 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 అని చెప్పి చెప్తున్నావు, చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు అని అంటే అప్పుడు రాముల వారు అంటారనమాట, ఇది కర్మ కాదు, ఇది నా ధర్మ. నా తండ్రి ఇచ్చిన మాటలు నిలబెట్టడం అనేది కొడుకుగా నా కర్తవ్యం. సో రామాయణం అంతా కూడా మనం గమనించినట్లయితే ఎలా ఉంటుంది అంటే కేవలం ఇది విధి, ఇది ఇలానే జరగాలని రాసిపెట్టుంది, ఇంకా నా చేతిలో ఏమీ లేదు అని చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు రామాయణం మనకు తెలిపేది. అటువంటి విధి నిర్ణయింపబడిన సిచ్యుయేషన్లో కూడా కర్తవ్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని రామచంద్రుడు నడిపి జీవించి చూపించింది రామాయణం అన్నమాట మనకి. ముందు రోజు రాజ్యం ఇస్తానన్నారు, అది నేను తీసుకుంటాను, అది నా కర్తవ్యం రాజ్యపాలన చేయడం అనేది. కానీ పక్క రోజు నేను మాట ఇచ్చాను, ఆ మాటకి కట్టుబడి నిలబడడం మన తండ్రి యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇప్పుడు నా బాధ్యత. అయితే ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు, మన చేతి నుండి దాటి వెళ్ళిపోయింది అంటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణ, ఇది విధిరాత. యాక్చువల్గా ఏమవుతుంది అంటే మంథరని కైకేయిని కూడా మొత్తం దేవీ దేవతలు వాళ్ళ ద్వారా ఇట్లా మాట్లాడించేలాగా వాళ్ళ మనస్సుని ప్రలోభం చేయడం అనేది జరుగుతుందన్నమాట. భగవంతుని యొక్క అవతారం అనేది ఎందుకు తీసుకుంటారు చెప్పండి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఎస్ ఆర్ నో? అక్కడ ఎంతో మంది రాక్షసులు, ఎంతో మంది సాధువుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రాముల వారు అయోధ్యలో ఉంటే వారి సంహారం అనేది జరగడం కష్టం.
సో రాముల వారు అయోధ్యని వదిలి బయటికి వస్తేనే ఎంతో మంది రాక్షసుల సంహారం అనేది జరుగుతుందన్నమాట. ఈ దైవ కార్యాన్ని నిర్వర్తించడానికి దేవతలందరూ కూడా మంథరని కైకేయిని ఆవహించి వారు ఇలా బిహేవ్ చేసేలాగా చేశారనమాట. అందుకనే ఇంకా దశరథ్ మహారాజ్ చేతుల్లో ఇంకేం లేదు కరెక్ట్ చేయడానికి ఆ సిచ్యువేషన్ని. రాముల వారు కూడా ఆ విధి రాతకి తల వంచి ఇప్పుడు ఈ సమయంలో నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటి అని చెప్పి దానిపైన ఫోకస్ చేశారనమాట. సో మనం కూడా మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓకే, మనం ఏదైతే పరిస్థితుల్లో పడ్డామో అది మన యొక్క గత కర్మల ద్వారా, గత పుణ్య పాపాల ద్వారా మనం ఒక పరిస్థితిలో పడి ఉంటాం. కానీ ఇది నా విధి అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు మనకి శాస్త్రాలు తెలుపుతుంది. మనకేం తెలుపుతుంది అంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా మనం మన కర్తవ్యాన్ని ఎలా చక్కబెట్టాలి, ఎలా మనం ఆ కర్తవ్యాన్ని ఫాలో అవ్వాలి అనేది ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ఘట్టం మనకి అది తెలుపుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే లక్ష్మణ స్వామికి చెప్తారో రామచంద్రుల వారు, ఇప్పుడు మనం చేస్తుంది కర్మకి చేతులు తలంచి ఉంచడం కాదు లక్ష్మణ, మన ధర్మం అనేది మనం ఫాలో అవుతున్నాం. ఆయన గొప్ప రాజు యొక్క పుత్రులం. ఈ వంశంలో ఎవరు కూడా మాట ఇచ్చిన రాజు తప్పలేదు. ఇవాళ మన నాన్నగారి యొక్క మాట గౌరవాన్ని నిలబెట్టే గొప్ప కర్తవ్యం మన ముందు ఉంది. దాన్ని నిలబెట్టి చూపిస్తేనే కదా మన నాన్నగారికి మనం గౌరవం ఇచ్చినట్లు, మనం ఈ వంశంలో పుట్టిన దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది అని చెప్పినప్పుడు లక్ష్మణ స్వామి ఇంకా తలుంచుతారనమాట. సరే అన్నయ్య, నువ్వు చెప్పిన మాట వింటాను అంటారు. లక్ష్మణ స్వామి అంటారు, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్క మాట మాత్రం నా మాట విను అని అంటారు. ఏంటి అంటే, నేను మాత్రం నీతో ఖచ్చితంగా వస్తాను, నన్ను దూరం పెట్టద్దు, నేను వచ్చి నీ సేవ చేసుకుంటాను అని అంటారనమాట. ఒక వ్యక్తి చాలా రిక్వెస్ట్లు చెప్పినప్పుడు అన్నిటికీ నో 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 అని అంటూ ఉంటే ఆ వ్యక్తిని వచ్చుకుంటారా లేదా చెప్పండి. సో ఇప్పటిదాకా అన్ని కూడా లేదు, అలా కాదు అలా కాదు అలా కాదు అని ఫైనల్ గా నేను వస్తాను, ఇది ఒక్కటి మాత్రం విను అన్నప్పుడు ఇంకా రాముల వారికి ఇంకొక ఆప్షన్ లేదనమాట. సరేలే, లక్ష్మణుడికి నేను దూరంగా ఉండలేరు లక్ష్మణుడు అని చెప్పి, తప్పకుండా నువ్వు కూడా రా అని చెప్పి ఒప్పుకుంటారనమాట. సీతమ్మ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు సీతమ్మకి ఎప్పుడైతే తెలుస్తుందో, సీతమ్మ కోమలాంగి, ఎంతో ఆప్యాయంగా గారాబంగా పెరిగిందనమాట సీతమ్మ. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుంటుందో ఆవిడ ఏమి అంటే ఏమీ బాధపడదనమాట. సంతోషంగా నేను కూడా మీతో వస్తాను అని అంటుంది. అయితే రాముల వారు ఎలా చెప్తారంటే సీతమ్మ దగ్గరికి వెళ్ళి, యాక్చువల్‌గా ఇలాగా నేను వనవాసానికి వెళ్ళాల్సొస్తుంది. ఇప్పుడు వనవాసానికి వెళ్ళడం అనేది నా కర్తవ్యం. నా తండ్రి ఇచ్చిన మాటలు నిలబెట్టడం అనేది కొడుకుగా నా బాధ్యత. సో, నేనది తీర్చుకునే సమయం అనేది నాకిప్పుడొచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండు రాజ్యంలో. భరతుడి ముందు ఎప్పుడు కూడా నన్ను పొగడొద్దు. భరతుడి మనసు నొచ్చుకుంటుంది. సో, కామ్‌గా నువ్వు నీ పనులనేవి జాగ్రత్తగా చేసుకో అని చెప్పి చెప్తారనమాట. సీతమ్మ అంటుంది, నేను ఉండడం లేదిక్కడ. మీరెటైతే వెళ్తారో నేను మీ వెనకే వస్తాను అని అంటుందనమాట. అయితే లేదు లేదు, నువ్వు రావడానికి లేదు. నువ్వు ఇంత ఇంత సుకుమారంగా, ఎంత కోమలంగా పెరిగావు ఇప్పటిదాకా. కేవలం నన్ను వివాహం చేసుకోవడం వల్ల నువ్వు మళ్ళీ ఇటువంటి కష్టాల్లో పడడం అనేది నేను చూడలేను. నేను ఉండలేను అలాగా. దయచేసి నువ్వు రావద్దు. నువ్వు ఇక్కడే ఉండు. నేను 14 సంవత్సరాలయ్యాక తిరిగి వస్తాను అని అంటారనమాట. కానీ సీతమ్మ ఒప్పుకోదనమాట. మీరు లేని అయోధ్య నాకు అరణ్యంతో సమానం. మీరు ఉన్న అరణ్యమే నాకు అయోధ్యతో సమానం. కాబట్టి నేను మీతోనే వస్తాను అని సీతమ్మ వారు అంటారనమాట. ఆ మాటకు కూడా రాముల వారు ఒప్పుకోరనమాట. లేదు లేదు లేదు, నేను ఒప్పుకోను. నన్ను ఫోర్స్ చేయొద్దు. వద్దు, నువ్వు ఉండలేవు. వద్దు, నువ్వు కష్టపడాల్సొస్తుంది. నేను అదంతా చూడలేను అని అంటారనమాట. అప్పుడు సీతమ్మ ఒక్క మాట అంటారనమాట. ఇంకా ఎలా చెప్పినా వినడం లేదు ఈయన అని చెప్పి, జనరల్‌గా మనం సర్కాస్టిక్‌గా కొంచెం వారిని నిందిస్తున్నట్లుగా అంటే వాళ్ళు వినే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సీతమ్మ వారు ఏమంటారంటే, అయ్యో! మా నాన్నగారు అన్నారే, మీ భర్త ఎంతో గొప్ప పరాక్రమవంతుడమ్మా. నిన్ను ఎటువంటి ప్రమాదం నుండైనా కాపాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అని చెప్పి నన్ను మీకిచ్చి పెళ్లి చేశారే. ఇప్పుడు మీరు అరణ్యానికొస్తే అక్కడ రాక్షసులుంటారు, అక్కడ కష్టం ఉంటుంది అని చెప్పి చెప్తూ నన్ను దూరం పెడుతున్నారే. మీరు చాలా పరాక్రమవంతుడు అని మా నాన్నగారు చెప్పారే అని అంటుందన్నమాట. అర్థమవుతుందా? సీతమ్మ వారు కావాలని రాముల వారి పరాక్రమం గురించి మాట్లాడట్లేదు. కానీ దాన్ని నెపంగా చూపిస్తూ నేను కూడా వస్తాను అని చెప్తుందనమాట. అయితే రాముల వారికి కూడా అర్థమవుతుంది సీతమ్మ మనసు. ఓకే, సీత నన్ను కావాలని నిందించాలని, దెప్పి పొడవాలని అనడం లేదు. కానీ ఆమె మనస్సులో నా వెంట రావాలని ఎంత కోరిక బలంగా ఉండడం చేత ఇటువంటి మాటలు మాట్లాడుతుంది అని తెలుసుకొని చాలా అంటే ఒక చిన్న నవ్వు నవ్వుతారనమాట. ఓకే, నువ్వు ఈ రూట్‌లో వస్తున్నావా అని చెప్పి ఆయన ఎంతో సంతోషించి, సరే నువ్వు కూడా నాతో రా అని చెప్పి ఒప్పుకుంటారనమాట. సో, అలా అందరూ కూడా అరణ్యానికి పయనం అనేది జరుగుతుంది. సో, ఈ పాస్ టైమ్‌లో మనం ఏమి తెలుసుకోవచ్చు అంటే, సీ
విధి రాతని మనం ఎదిరించలేం. ఒక్కొక్కసారి కర్మ యొక్క ప్రతిఫలం అనేది మనం అనుభవించి తీరాల్సిందే. కర్మ మనమేదో మార్చడం అనేది మన చేతిలో ఉండదనమాట. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం అనేది మనం సిద్ధంగా ఉండాలి. దానికోసం మనం శాయశక్తులా ప్రయత్నం చేయాలి. అది మనకి ఈ ఘట్టం తెలుపుతుందనమాట. సో, విధిరాత అని చేతులు కట్టుకొని కూర్చోలేదు. అయినప్పటికీ కూడా అటువంటి నెగెటివ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పటికీ కూడా తన యొక్క కర్తవ్యాన్ని తను చక్కగా నిర్వర్తించి చూపించడం అనేది ఇక్కడ రామచంద్రుల వారు చూపించారు. మనం కూడా మన జీవితంలో దాన్నే అన్వయించుకోవాలి. ఓకే. ఫైన్. నెక్స్ట్ భరతుడు రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే భరతుడు వచ్చే టైంకే రాముల వారు అరణ్యానికి పయనమైపోయాక రామ 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 అంటూ దశరథ్ మహారాజ్ తన ప్రాణాన్ని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. సో భరతుడు రావడం జరుగుతుంది. తను ఎక్కడైతే వెళ్ళారో తిరిగి మళ్ళీ అయోధ్యకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భరతుడిని ఎంతో కోపంగా, ఎంతో అసహ్యంగా చూస్తూ ఉంటారన్నమాట రాజ్యంలో. భరతుడికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అందరూ నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలా చూస్తున్నారు ఏంటి అనేది అర్థం కాలేదు. లోపలికొచ్చాక తండ్రి యొక్క మరణ వార్త అనేది వింటారు. సో ఎంతో బాధపడతారు. అండ్ తండ్రికి లాస్ట్ రైట్స్ అనేవి చేయడం, అంటే అంత్యేష్టి సంస్కారాలు అనేవి చేస్తారు. ఆ తర్వాత తెలుసుకుంటారు, జరిగిందంతా తెలుసుకుంటారు. అసలు దీనికి అంతటికి ఏంటి కారణం, ఏంటి ఏం జరిగింది అని తెలుసుకున్న తర్వాత భరతుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడనమాట. అండ్ కైకేయి వచ్చి చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, భరత నీ కోసమే నేను ఈ రాజ్యాన్ని ఉంచాను. రాముణ్ణి అడవులకి పంపించి నువ్వు రాజుగా అవ్వాలి, నీ సంతోషం కోసం ఇలా చేశాను అని అన్నప్పుడు భరతుడికి ఇంకా బాధేస్తుంది అనమాట. నా సంతోషం ఏంటమ్మా, అసలు నేను ఎప్పుడైనా ఈ రాజ్యానికి రాజ్యాధిపతిగా అయ్యి రాజుగా ఉండి నేను సంతోషంగా ఉంటాను, నీకు ఎప్పుడైనా నాలో అనిపించిందా? రాముడు ఉంటేనే కదమ్మా సంతోషము, రాముడి సేవ చేసుకుంటేనే కదా సంతోషం అని చెప్పి భరతుడు ఎంతో కోపంగా కైకేయి పైన విజృంభణ చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత అందరికీ, అంటే ప్రతి ఒక్కరూ నిందిస్తూ అవమానంగా భరతుడిని చూసినప్పుడు భరతుడికి మనస్సు కోసేసినట్లు అయిపోతుంది అనమాట. ఒకటి, ఆయన ప్రమేయం లేకుండా ఇది జరిగింది. రెండోది, అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఈ కోరిక లేదు, ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్ కూడా అవ్వలేదన్నమాట. అటువంటి స్థితిలో, తప్పు చేయని స్థితిలో, తప్పు చేస్తేనే మనల్ని అందరూ కూడా అసహ్యంగా చూస్తూ ఉంటే మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. తప్పు చేయని స్థితిలో కూడా అందరూ ఆయన్ని అలా నిందిస్తూ చూసినప్పుడు భరతుడికి చాలా, అంటే చాలా కష్టంగా అనిపించింది అనమాట. బట్ అయినప్పటికీ కూడా అన్నిటినీ టాలరేట్ చేస్తూ, ఓర్చుకుంటూ, ప్రతి ఒక్కరికి సర్ది చెప్తూ అంటారనమాట. మనందరం కలిసి రాముల వారి దగ్గరికి వెళ్ళి ఇది వేడుకుందాము, తిరిగి మీరు రండి అని చెప్పి అంటారు. అయితే ఏమవుతుందంటే, ఈ మధ్యలో శత్రుఘ్నుడు కూడా చాలా కోపం వస్తుందన్నమాట. ఇదంతా జరగడానికి ఆ మంథరనే కారణం అని చెప్పి శత్రుఘ్నుడు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే శత్రుఘ్నుడు అలా వెళ్తూ ఉంటారో మందర వెళ్తూ కనిపిస్తుంది అనమాట. మందరని వెంబడించి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తుతారనమాట. అప్పుడు కైకేయి ఆపుతుంది. శత్రుఘ్న ఆపు, అలా చెయ్యొద్దు అని చెప్పి కైకేయి పిలుస్తుంది. శత్రుఘ్నుడు వినడం లేదు. వెంటనే భరతుడిని పిలుస్తుంది అనమాట. భరత, ఇది ఆపు, శత్రుఘ్నుడు మందరని కొట్టబోతున్నాడు, ఆపు అని చెప్పి భరతుడిని పిలుస్తుంది. భరతుడు వచ్చి, ఓ సోదరా దయచేసి ఇది ఆపు అన్నప్పుడు ఆగి చెప్తారనమాట. యాక్చువల్గా నువ్వు ఏదైతే మందరతో చెయ్యాలనుకుంటున్నావో అది నా తల్లి అయిన కైకేయితో కూడా నాకు చెయ్యాలని ఉంది అని అంటారనమాట. అంటే అర్థమవుతుందా ఏం చేయాలని ఉంది అంటున్నారో? అర్థమవుతుంది నాకు. ఆ అర్థమవుతుంది. సో కైకేయిని కూడా నాకు కొట్టాలన్నంత కోపంగా ఉంది. మా తల్లిని కూడా నాకు అలా చేయాలని అంత కోపం నాకుంది. కానీ ఒక్కటి ఆలోచించు, మనం ఇలా చేయడం వల్ల మన ప్రియమైన రాముడి మనస్సు అనేది నొచ్చుకుంటుంది. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మనం ఇలా చేసి రాముల వారి దగ్గరికి వెళ్ళి మీరు రండి అంటే రాముల వారు వింటారా మన మాట? మీరు ఇలా చేస్తూ ఉంటే నేను ఎలా వస్తాను అంటారు. సో మన ప్రియమైన వ్యక్తి, మనకి ఎంతో ఆరాధించగలిగిన రామచంద్రుల వారి మనస్సు నొచ్చుకుంటుంది, కాబట్టి ఈ పని మానుకో అని అంటారనమాట. సో మనకి వచ్చిన ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? భగవంతుణ్ణి సెంటర్ చేసినప్పుడు మనకి ఆ శక్తి అనేది వస్తుంది. మనలో చాలా లోవర్ ఎమోషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి అనర్థాలు ఉంటాయి కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. మనల్ని సెంటర్ చేసి మనం ఏదో స్వలాభం పొందాలి, లేకపోతే మన అహం కోసం మనం వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే భగవంతుణ్ణి సెంటర్ చేస్తామో ఇవి ఇంకా లోవర్ ఎమోషన్స్ ఉండవన్నమాట. అవి మన నుండి నిర్మూలింపబడతాయి. హయ్యర్ ఎమోషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. కోపం వచ్చినప్పుడు కొట్టడం అనేది నార్మల్ థింగ్. కానీ దాన్ని కూడా ఆపి
వాళ్ళు బిహేవ్ చేయగలిగారు అంటే అక్కడ ఒకటే రీజన్ ఏంటి అంటే భగవంతుడిని సెంటర్ చేశారు. నేను ఇలా చేస్తే భగవంతునికి నచ్చదు, భగవంతుని మనస్సు నొచ్చుకుంటుంది, సో నేను అలా చెయ్యను అని అనుకున్నారు కాబట్టే ఆ లోవర్ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగారు అనమాట. మన జీవితంలో కూడా ఇదే ప్రిన్సిపల్ ని మనం అప్లై చేసుకోవాలి. మనకి ఎన్నో అనర్థాలు మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి, కానీ ఒక్క నిమిషం ఆగి ఇది నిజంగా భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తుందా, నేను ఇలా ఉంటే భగవంతుడు ప్రీతి చెందుతాడా అని ఆగి చెక్ చేసుకొని బిహేవ్ చేయడం వల్ల మన మన నడవడిక చాలా విషయాల్లో మారిపోతుంది, చాలా బెటర్ అయిపోతాయి అనమాట మన డీలింగ్స్ అనేవి. సో ఒక్కటే అందుకనే అంటారు భగవంతుణ్ణి సెంటర్ చేస్తే ఫ్యామిలీ అంతా కూడా సెట్ అయిపోతుంది, అందరూ కూడా బాగుంటారు. కానీ ఇవాళ మన అహం సెంటర్ అయింది కాబట్టి నాకు అనిపించింది నేను చేసేసేయాలి అనే ఇదిలో మనం వెళ్ళిపోతున్నాం. భగవంతుని సెంటర్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది కానీ నేను ఇలా చేయడం వల్ల భగవంతుడు ఎలానూ సంతృప్తి చెందడు అని చెప్పి మనం ఆగి మన బిహేవియర్ అనేది కరెక్ట్ చేసుకుంటాం కాబట్టి రిలేషన్స్ బెటర్ అవుతాయి అండ్ భగవంతుడు కూడా సంతృప్తి పడతాడనమాట. ఓకే. తర్వాత ఏమవుతుంది అంటే మొత్తం రాజ్యంలో ప్రజలందరూ కలిసి అరణ్యానికి వెళ్ళి రాముల వారిని తిరిగి రాజ్యానికి పిలిచి రాముల వారికి రాజ్యాన్ని అప్పగించాలి అని చెప్పి బయలుదేరతారనమాట. సో అందరూ బయలుదేరాక ఎక్కడైతే వీళ్ళు రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి అందరూ ఉంటారో అక్కడికి అందరూ నడిచి వస్తూ ఉంటే సౌండ్ పెద్దగా వస్తుందా లేదా చెప్పండి? టక్ 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 అని కొంచెం చాలా పెద్ద ఆర్మీ వస్తున్న సౌండ్ అనేది వస్తుంది, అవునా కదా? అవును మాతాజీ. Yes, సో మాతాజీ. ఆ చప్పుడు అవ్వగానే లక్ష్మణ స్వామి అంటే లక్ష్మణుడు ఎప్పుడు కూడా అరణ్యానికి వెళ్ళాక లక్ష్మణుడు ఏమంటారంటే, అన్నయ్య నా సేవ ఏంటి అంటే మీకు ఈ 14 సంవత్సరాలు నేను కంటి మీద కునుకు అనేది లేకుండా నిరంతరం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని వదినమ్మని నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి లక్ష్మణ స్వామి తీసుకున్న సేవ అనమాట అది. సో ఆయన ఎప్పుడు కూడా సీతమ్మ వారిని రామచంద్రుల వారిని, సీతమ్మ వారిని రామచంద్రుల వారిని ప్రొటెక్ట్ చేయాలి అనే మూడ్తో ఉంటారనమాట. సో ఎప్పుడైతే ఈ శబ్దం వింటారో టక్ 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 టక లక్ష్మణ స్వామి చెట్టు ఎక్కేస్తారనమాట. ఎక్కేసి చూస్తారు అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు అని చూడగానే భరతుడు మొత్తం రాజ్యంలో ప్రజలందరినీ వేసుకొని రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అది చూడగానే భరతుడికి ఒక్కసారిగా మళ్ళీ కోపం పెరిగిపోతుందన్నమాట. కోపం పెరిగిపోయి అంటారు, సో ఈ భరతుడికి రాజ్యం దొరికాక కూడా ఇంకా ఆనందం లేనట్టుందన్నయ్య, మనం ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి నిన్ను అటాక్ చేసి మళ్ళీ నిన్ను చంపాలనే నెపంతో వస్తున్నారేమో అని చెప్పి చాలా కోపంతో ఊగిపోతూ ఉంటారనమాట. రాములు వారు ఒక్క నిమిషం ఆగు లక్ష్మణ, నువ్వు ఎలా అయితే నన్ను ప్రేమిస్తున్నావో భరతుడు కూడా నన్ను అలానే ప్రేమిస్తాడు, నీకు తెలీదా భరతుని ప్రేమ, నువ్వు చూడలేదా అని అంటారనమాట. భరతుడు ఇంకా లక్ష్మణుడికి స్వామి కోపం ఇంకా తగ్గకపోయేసరికి ఒకటే అంటారనమాట, పోనీ నువ్వేమన్నా అనుకుంటున్నావా భరతుడికి చాలా రాజ్యభోగాలు ఉన్నాయి, నాకు రాజ్యభోగాలు లేవు అని చెప్పి భరతుడి పైన నీకేమన్నా ఆమ్, ఆ జలస్ ఫీలింగ్ అనేది వస్తుందా అని అంటే ఆ మాట వినగానే లక్ష్మణుడికి చాలా బాధేస్తుంది అనమాట. అయ్యో నేను ఎందుకు ఇలా మాట్లాడాను అసలు అని చెప్పి బాధేస్తుంది. ఎప్పుడైతే భరతుడు వస్తారో భరతుడు వచ్చాక రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణుణ్ణి ఆ నార వస్త్రాలు ధరించి చూడగానే భరతుడి మనసు చాలా అంటే చాలా బాధలో మునిగిపోతుందన్నమాట. వెంటనే రాముల వారి పాదాల పైన పడిపోయి క్షమించమని అడిగి, నాకేమీ తెలియదన్నయ్య, ఇలా జరిగింది, నా తప్పిదమే లేదు ఇందులో, నాకు అసలు ఎప్పుడు రాజ్యం పైన కోరిక లేదు, అసలు ఆ రాజ్యం నాకు ఎట్లను నేను చెందను, నేను మీ సేవకుణ్ణి, మీరే అయోధ్యకి రాజు అని చెప్పి ఆయన వేడుకుంటారనమాట. అండ్ ఈ మాటల్లో తెలుసుకుంటారు దశరథ్ మహారాజ్ ఇంకా కాలం చేశారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న నదీ తీరానికి వెళ్ళిపోయి ఆయన తర్పణాలు అనేవి అర్పిస్తారు రామచంద్రుల వారు తండ్రి గారికి. అర్పించిన తర్వాత భరతుడు అడుగుతారనమాట, మీరు రావాల్సిందే అన్నయ్య, ఇప్పుడు మన తండ్రి గారు కూడా లేరు ఎలాగో, సో మీరు వచ్చి రాజ్యాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు రాముల వారు అంటారు, తండ్రి గారు ఉన్నా లేకపోయినా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం అనేది మన బాధ్యత, మన కర్తవ్యం అది, సో దయచేసి నన్ను ఇందులో అడగద్దు అని అంటారనమాట రామచంద్రుడు గారు. సరే ఒక పని చేద్దాము, తండ్రి గారి మాట నిలబెట్టడమే కదా మనం చేయాల్సింది, సో ఏం చేద్దామంటే మీరు రాజ్యాధికారం తీసుకోండి, నేను మీ తరపున అరణ్యవాసం చేస్తాను, సో తండ్రి గారు ఇచ్చిన మాట నెరవేరుతుంది కదా, సో మీరు నా తరపున అక్కడ చేస్తున్నారు, నేను మీ తరపున ఇక్కడ చేస్తున్నాను, తండ్రి గారి మాట నెరవేరుతుంది కదా అని అంటారనమాట. రాముల వారు నవ్వి, అలా కుదరదు, అలా కాదు, నువ్వే రాజ్యాధికారం తీసుకో, నేను ఇక్కడ ఉండి 14 సంవత్సరాలు అయ్యాక వస్తాను అని అంటారనమాట. అండ్ వారి ఇరువురి మధ్యన ఎలా సంభాషణ జరుగుతుంది అంటే
భరతుడు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. రాముల వారు మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి, లేదు మనం ఏదైతే చేస్తున్నామో అదే కంటిన్యూ చేద్దామని రాముల వారు ప్రూవ్ చేయాలని. భరతుడు మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. లేదన్నయ్య, లేదు నువ్వే రావాలి ఇక్కడికి, నేను ఇటు ఉంటాను అని చెప్పి మళ్ళీ ఆయన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారనమాట. అక్కడున్న ప్రజలు, అయోధ్య ప్రజలు, ఋషిమునులు, అక్కడ వచ్చిన గురువులు వాళ్ళందరూ కూడా ఈ వాద ప్రతివాదనలు చూసాక వాళ్ళకి ఎంత మనసు నిండిపోతుంది అంటే, జనరల్‌గా ఒక ప్రాపర్టీ కోసం ఇది నాది, ఇది నాది, ఇది నాది అని కొట్టుకోవడమే మనం చూసాం కానీ, ఇది నీది, ఇది నీది, ఇది నీది అని చెప్పి కొట్టుకోవడం అనేది కేవలం రామాయణంలోనే జరుగుతుందేమో. అంత సెల్ఫ్‌లెస్, నిస్వార్థ భావం అనేది ఈ అన్నదమ్ముల్లో మనం చూడొచ్చనమాట. ఎంత బ్రతిమిలాడినా కానీ రామచంద్రుల వారు ఒప్పుకోవడం లేదు. ఇంకా ఇలా కాదు, భరతుడికి తెలుసనమాట. రాముడు అంత తొందరగా ఒప్పుకోరు. నాకు తెలుసు అన్నయ్య సంగతి అని చెప్పి ఇంకేం చేస్తారంటే, అక్కడ ఇంకా స్థిరంగా కూర్చుండిపోయి, నేను నా ప్రాణాలు వదిలేసే వరకు నిరాహార దీక్ష చేస్తున్నాను. నువ్వు దీనికి ఒప్పుకోలేదంటే మాత్రం, నువ్వు రాజ్యాధికారాన్ని తీసుకోలేదంటే మాత్రం నేను నా ప్రాణాన్ని ఇక్కడే త్యాగం చేసేస్తాను అని అంటారనమాట. ఎప్పుడైతే అలా చేస్తారో రాముల వారి హృదయం అనేది గెలుచుకుంటారు భరతుడు. ఒకసారి భరతుడికి పైకి లేపి తన హృదయానికి ఇట్లా హత్తుకొని రాముల వారు చెప్తారనమాట. భరత, నువ్వు నా మనస్సుని గెలుచుకున్నావు. ఫైన్. నేను రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిందే జరుగుతుంది. అయితే నేనేం చేస్తానంటే, నాన్నగారు నీకిచ్చారు రాజ్యాన్ని. నువ్వేమంటున్నావు? నన్ను తీసుకోమంటున్నావు. నేను తీసుకున్నాను. నేను తీసుకొని మళ్ళీ నీకు తిరిగిస్తున్నాను. నన్ను ఈ అరణ్యవాసాన్ని కంటిన్యూ చేయనియ్యి అని అంటారనమాట. సో, అప్పుడు ఇంకా భరతుడికి అర్థం కాలేదు. ఇంక నేను ఇంకేం చేసి రాముల వారిని తిరిగి మళ్ళీ అయోధ్యకి తీసుకురావాలి అని అర్థం కాలేదు. జనరల్‌గా మనం ఏమనుకుంటాము, చాలా ప్రయత్నం చేశాడు భరతుడు. ఇంకా ఆయన చేతుల్లో లేదు కాబట్టి మేబీ రాజ్యాధికారాన్ని తీసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ భరతుడి యొక్క నిష్ఠ అనేది ఇప్పటికి కూడా ఆయన వదలడనమాట. ఆయన ఏమంటారంటే, "సరే అన్నయ్య, మీరన్నారు కదా! మీరు రాజ్యాధికారాన్ని స్వీకరించారని. మీరు నాకిస్తున్నారు కదా రాజ్యాన్ని. ఒక పని చేయండి. మీరు మీ పాదుకల్ని నాకివ్వండి. మీ ప్రతీకగా మీ పాదుకలని సింహాసనం పైన ఉంచి, మీరు పాలిస్తున్నట్లుగా నేను మీ దాసునిగా కూర్చొని అక్కడ మీ తరపున పాలన చేస్తాను తప్ప, నేను ఆ సింహాసనాన్ని ఎక్కను" అని చెప్పి చెప్తారనమాట. ఈ మాట వినగానే ఇంకా రాముల వారికి సంతోషం అనేది పెరుగుతుందనమాట. ఇదంతా లక్ష్మణస్వామి పక్కన చూస్తూ ఆయన అనుకుంటూ ఉంటారు. అయ్యో! భరతుడి గురించి అలా అన్నానే, వచ్చి రాముల వారిని యుద్ధం చేయడానికి వస్తున్నారని అనుకున్నానే, కానీ భరతుడు ఎంత నిస్వార్థంగా వచ్చాడు. రాజ్యాన్ని తీసుకొని ఇప్పుడు నువ్వు పాలించన్నా కూడా వదలకుండా, లేదు మీ పాదుకలివ్వండి, మీ పాదుకల్ని పెట్టి నేను పాలన చేస్తాను అని అంటున్నారే అని చెప్పి లక్ష్మణస్వామికి బాధ అనిపిస్తుందనమాట. అయిపోయాక పాదుకలనేవి తీసుకొని వెళ్తారు. అయితే భరతుడు ఎంత సహనశీలత్వం చూపించారంటే, ప్రతి ఒక్కరూ ఆయన్ని నిందిస్తున్నా, చేయని తప్పుకి ఆయన అవమానింపబడాల్సొచ్చినా కానీ, అన్నిటిని కూడా ఆయన ఎంతో ఆహ్, ఓర్పుతో సహిస్తూ, ఎంతో నేర్పుగా ఆయన వివరణ ఇస్తూ, ఇది జరిగింది అని చెప్పి చెప్తూ భరతుని యొక్క క్యారెక్టర్ అనేది అక్కడ మనకి చూపించడం అనేది జరుగుతుందనమాట. పాదుకలు తీసుకొని వెళ్ళాక, పాదుకల్ని సింహాసనం పైన అధిరోహణ చేసి, పాదుకలు అంటే రామచంద్రుల వారే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారని, ఆయన అయోధ్యకి బయట ఆయన ఒక చిన్న బస చేసుకొని, ఎట్లా అయితే రాముల వారు జీవిస్తున్నారు, ఒక చిన్న కుటీరం కట్టుకొని, భరతుడు కూడా రాజభోగాలు ఏమీ అనుభవించలేదంట 14 సంవత్సరాలు. అయోధ్యకు బయట ఒక చిన్న కుటీరం కట్టుకొని, రాముల వారు ఎలా అయితే నారవస్త్రాలు ధరించి ఉన్నారో, ఆయన కూడా అలానే నారవస్త్రాలు ధరించి ఉండి, రాముల వారు ఎలా అయితే అడవిలో దొరికే ఆహారాన్ని స్వీకరిస్తున్నారో, ఆయన కూడా అటువంటి ఆహారాన్నే తీసుకుంటూ, ఎటువంటి రాజభోగాలు అనుభవించకుండా, రాముని తరపున ఆ బాధ్యతని 14 సంవత్సరాలు మోసిన గొప్ప వ్యక్తి భరత్ మహారాజ్ అన్నమాట. యాహ్! సో, ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి అది. ప్రతి ఒక్కరు నిందిస్తూ, తప్పుగా చూస్తున్నప్పటికీ కూడా రామ సేవగా ఇదంతా భరించి చేశారు అంటే, కేవలం ఒక భక్తుడు మాత్రమే అంత సహనాన్ని, అంత ఓర్పుని చూపించగలుగుతారు. సో, భరతుని క్యారెక్టర్ అక్కడ మనకది తెలుపుతుందనమాట. అండ్ భరతుడు అంటారనమాట, 14 సంవత్సరాలు అయిపోయాక ఒక్క రోజు లేట్ అయినా కూడా నేనింక బ్రతికి ఉండను. నేను చనిపోతాను అని అంటారు. రాముల వారు మాటిస్తారు. ఖచ్చితంగా నేను 14 సంవత్సరాలయ్యాక తిరిగొస్తాను అంటారు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా రాముల వారు డైరెక్ట్‌గా వెళ్ళిపోకుండా హనుమంతుల వారిని పంపిస్తారనమాట. పంపించి, "అసలొకసారి వెళ్లి చూడు. 14 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత తన మనస్సులో ఏ పాటి కోరికైనా కలిగిందా?
రాజ్యాన్ని నేనే ఇంకా పాలించాలి అని కోరిక కలిగిందా? నేను వస్తున్నానన్న విషయం చూడగానే భరతుడి ముఖ కవలికలు ఏమైనా చేంజ్ అయ్యాయా? అమ్మో అన్నయ్య వస్తున్నాడా, ఇంకా అన్నయ్యకి ఇచ్చేయాలి రాజ్యాన్ని అని అట్లా నీకేదన్నా అనిపించిందా చెప్పు, నేను ఇంకా అయోధ్యకి ఎంటర్ అవ్వను, భరతుడే రాజ్యాన్ని పాలిస్తాడు అని చెప్పి హనుమంతుల వారిని పంపిస్తారనమాట. హనుమంతుల వారికి నేర్పు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి విభీషణుడు వస్తారో, విభీషణుడు వచ్చి భగవంతుని పాదాలు పట్టుకొని శరణు వేడినప్పుడు కూడా హనుమంతుల వారికి విభీషణుడి యొక్క ముఖ కవలికల్ని బట్టి చెప్తారనమాట. ఆయన ఎటువంటి దురుద్దేశంతో రాలేదు, ఆయన ఎంతో శరణాగతుడై వచ్చారు, మీరు ఖచ్చితంగా విభీషణుడికి శరణు ఇవ్వాలి అని చెప్పి చెప్తారు. సో అలానే ఇప్పుడు కూడా భరతుడిని చూసి రమ్మని పంపిస్తారనమాట. అయోధ్యకి బయటే ఉంటారు కదా భరతుడు. ఎప్పుడైతే హనుమంతుల వారు వచ్చి ఈ మాట చెప్తారో ఎంత సంతోషిస్తారంటే భరతుడు, ఎప్పుడు వస్తున్నారు రామచంద్రుల వారు, ఎప్పుడు వస్తున్నారు రామచంద్రుల వారు, అంటే రాజభోగాలన్నిటితో కూడా రామచంద్రుల వారిని మనం ఆహ్వానిద్దాము అని చెప్పి ఎంతో ఆనందంగా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉంటారనమాట. అది చూడగానే హనుమంతుల వారు వెళ్ళి చెప్తారు, లేదు లేదు, ఆయనకి ఎటువంటి మమకారం లేదు రాజ్యం పైన, ఎంతో సహిస్తూ ఎంతో భరిస్తూ మీ తరపున ఈ 14 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పాలించారు, చాలా గొప్ప భక్తుడు, మీకు ఎంతో నిష్ట కలిగిన వాడు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ క్యారెక్టర్స్ అన్ని విన్నప్పుడు, అఫ్ కోర్స్ రామాయణం మనం ఇలాగా చర్చిస్తూ అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్తూ మనం ముందుకు వెళ్ళలేము, మన క్లాస్కి ఒక లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఇనీషియల్ గా ఈ జరిగిన ఘట్టం పైన డిస్కస్ చేయాలి అని చెప్పి నేను అనుకున్నాను. సో చూడండి, ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క వ్యక్తి రాముని పైన ఎంత నిష్ట చూపిస్తూ ఎంత గొప్ప గుణాలనేవి వాళ్ళు బయటికి మనకి నేర్పిస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అటువంటి రామ సేవ చేస్తూ, అటువంటి రామనామం చెప్తూ, అటువంటి రామ కథ వింటూ ఉన్నప్పుడు ఏమైతుందంటే అటువంటి లక్షణాలు మనలో కూడా డెవలప్ అవుతాయి అనమాట. మనకు ఆ లక్షణాలు కావాలా వద్దా చెప్పండి? కావాలి కదా. అంటే వింటుంటేనే ఎంత మనోహరంగా ఉన్నాయి. స్వార్థంతో కొట్టుకుంటున్న మనకి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి రాజ్యం అనుకునే స్థితిలో ఉన్న మనము, నీకు పొందాలి రాజ్యం, నీకు దక్కాలి రాజ్యం, నీకు దక్కాలి రాజ్యం అని చెప్పి కొట్టుకున్నారే వాళ్ళు. ఎంత గొప్ప అన్నదమ్ములు ఆలోచించండి. ఎస్ ఆర్ నో? నా వాయిస్ క్లియర్ గా లేదా ఇప్పటిదాకా? క్లియర్ గా ఉంది మాతాజీ. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే ఓకే లో వాయిస్ ఉంది మాతాజీ. ఓకే ఫైన్ మాతాజీ, నో ప్రాబ్లం. లో ఉందా? ఓకే ఓకే సారీ. క్లియర్ గా ఉంది. ఓకే ఫైన్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే ఫైన్. సో ఇది అనమాట, రామ సేవ చేస్తూ రామనామం చెప్తూ ఉంటే మనలో కూడా ఈ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓర్పుగా ఎలా ఉండాలి, మన కర్తవ్యాన్ని ఎలా మనం పాటించాలి, మన మనస్సు చెప్పే ప్రలోభాలకి మనం గురి కాకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి ఈజీగా డెవలప్ అవుతాయి అనమాట. అలా ప్రతి ఒక్క ఘట్టంలో మనకు ఒక్కొక్క లెసన్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయాలి, ఈ రామనవమి రోజు రాముని కథ అనేది డిస్కస్ చేస్తూ రాముని యొక్క గొప్పతనం చెప్తూ మనం ఏం చేయాలి అంటే ఆయన పాదాలు శరణ వేడుకోవాలి. సో రాక్షసుని వంశం నుండి వచ్చిన విభీషణుడికి కూడా ఆయన శరణు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ అరణ్యవాసం చేస్తూ ఉంటారో, అరణ్యంలో పాదుకలు లేకుండా నడుస్తున్నప్పుడు అరణ్యం సాఫీగా ఉంటుందా చెప్పండి? మంచి పూలబాటలాగా ఉంటుందా? ఉండదు కదా. సో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, పొదలు అన్నీ ఉంటాయి అక్కడ. సో రాముల వారు అలా నడుస్తున్నప్పుడు ఎన్నో రాళ్ళు, ఎన్నో పొదలు, ముళ్ళు ఆయన పాదాలకి గుచ్చుకునేవి. సో సీతమ్మ వారు అవి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. రాముల వారి పాదాలు కందిపోతున్నాయి అని చెప్పి అవి తీయడానికి ప్రయత్నం చేస్తుంటే రాముల వారు ఒప్పుకోరు, వద్దు 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 తీయద్దు అంటారనమాట. సీతమ్మ వారు లక్ష్మణుడికి వెళ్ళి చెప్తారనమాట, నేను తీస్తుంటే ఒప్పుకోవడం లేదు, కనీసం నువ్వైనా వెళ్ళి తీయి, ఆయన పాదాలు అలా చూస్తే నాకు చాలా మనసుకి బాధగా ఉంది అన్నప్పుడు లక్ష్మణ స్వామి వెళ్ళి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు కూడా ఒప్పుకోరనమాట, లేదు లేదు వద్దు వాటిని తీయొద్దు అని అంటారనమాట. ఎందుకు తీయద్దు అంటున్నారు అని అంటే అప్పుడు ఇద్దరు అడుగుతారు, సీతమ్మ వారు లక్ష్మణ స్వామి అడుగుతారు, ఎందుకు తీయద్దు అంటున్నారు స్వామి అని అంటే అప్పుడు అంటారనమాట, నా పాదాల శరణు పొందిన వారు ముళ్ళ లాంటి స్వభావంతో ఉన్నా, రాళ్ళ లాంటి స్వభావంతో ఉన్నా, పొదల లాంటి స్వభావంతో ఉన్నా కానీ ఒక్కసారి నా పాదాలని ఆశ్రయించారు అంటే నేను వారిని ఎప్పటికీ విడిచిపెట్టను అని అంటారనమాట. సో అదే పాస్ట్ టైం మనకి విభీషణుడు వచ్చినప్పుడు ఆచరించి చూపించారా లేదా రామచంద్రుల వారు? రాక్షస వంశం నుండి వచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, ఆయన్ని నమ్మొద్దు, ఆయన్ని నమ్మొద్దు, ఆయన్ని నమ్మొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నా కానీ
ఒక్కసారి నా పాదాల శరణు తీసుకున్న వ్యక్తిని నేను విడిచిపెట్టను, ఎటువంటి స్వభావంతో ఉన్నా కానీ అని అంటారనమాట. మనందరం కూడా అట్లాంటి వాళ్ళమే అనమాట. ముళ్ళ లాంటి హృదయం కలిగిన వాళ్ళం, రాళ్ళ లాంటి కర్కశమైన హృదయం కలిగిన వాళ్ళం అనమాట. కానీ ఎప్పుడైతే భగవత్ పాదాలు పట్టేసుకుంటామో, ఆయన పాదాలు గట్టిగా పట్టేసుకొని ఉంటామో, ఆయన వదలరు అనమాట మనల్ని. నువ్వు ఒక్కసారి నా పాదాలు పట్టుకున్నావు కదా, నువ్వు వదిలి వెళ్ళిపోతానన్నా కానీ నేను మాత్రం నిన్ను వదలను అని అంటారనమాట రామచంద్రుల వారు. ఓకే, దీనికి ఒక కథ అనేది చెప్తాను. నేను ఇది హిస్రేస్ గంగాపాలక్ ప్రభుజీ క్లాస్లో విన్నాను ఈ కథ అనేది. ఈ కథ అనేది మనకి ఎట్లా భగవంతుడు మనల్ని వదలరు అనేది ఆ కథ బాగా చెప్తుంది. అది చెప్పి మనం ఒక 2-3 శ్లోకాస్ ఉన్నాయి భగవంతుని యొక్క శరణు ఎలా వేడుకోవాలి అనేది చెప్తూ, అవి చెప్పి మన క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఒకసారి ఏమవుతుంది అంటే, ఆస్ట్రేలియాలో ఒక డివోటీ ఉండేవారు. ఆయన వేరే మతస్థుడైనప్పటికీ కూడా ఇస్కాన్ గురించి తెలుసుకొని ఇస్కాన్కి రావడం అనేది జరిగింది. చక్కగా అక్కడ అందరి డివోటీస్తో అసోసియేట్ అవ్వడం అనేది జరిగింది. భక్తిలోకి సిన్సియర్గా ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరిగింది. అయితే అక్కడ ఎక్కువ డివోటీస్ లేకపోవడం వల్ల ఈయనకే డీటీ వర్షిప్ చేసే సేవ అనేది వచ్చిందనమాట. సో ఆయన ఆ సేవని కూడా తీసుకున్నారు, సేవలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత ఏమైంది అంటే, అక్కడ ఉన్న డివోటీస్ మధ్యన కొంచెం అభిప్రాయ భేదం అనేది జరిగింది. అది జరగగానే ఈయనకి ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదనమాట. సో ఇప్పటిదాకా ఆయన ఏదైతే చేశారో, 16 మాలలు చేయడము, నియమాలు ఫాలో అవ్వడము, మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో భక్తిలో, అవన్నీ కూడా వదిలేసి ఆయన కంప్లీట్గా టెంపుల్ని కూడా వదిలేసి మళ్ళీ నార్మల్ జీవితంలోకి వచ్చేసారు. దీక్ష తీసుకున్నారు ఆయన. దీక్ష తీసుకొని ఇంత సేవ చేస్తూ భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పి మొత్తాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయారనమాట నార్మల్ జీవితంలోకి. ఒకసారి ఏమైంది అంటే, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సముద్రంలో మనకి క్రూజ్ ట్రిప్ అనేవి జరుగుతూ ఉంటాయి, తెలుసా మీకు? ఫాస్ట్ బోట్లో వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట, క్రూజ్ అంటారు వాటిని. సో అట్లా వాళ్ళు ఒక ట్రిప్ని ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో ఈయన కూడా ఉంటారు అందులో. అందరూ కలిసి క్రూజ్లో వెళ్తూ ఉంటారు. అయితే బాగా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, ఒక పెద్ద అల రావడంతో ఆ క్రూజ్ మొత్తం తిరగబడిపోతుంది. సో అందరూ కూడా నీళ్ళల్లో పడిపోతారు. సో ఈయన అందరికీ కూడా స్విమ్మింగ్ వచ్చు. సో ఈదుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు కాబట్టి చాలా సమయం పడుతుంది ఈదుకుంటూ బయటికి రావడానికి. అంతలోపు ఏమైందంటే, చుట్టూ 3 షార్క్స్ వెంబడించేసాయంట ఆయన్ని. సో ఈయన ఈదుతూ ఉంటే 3 షార్క్స్ ఈయన చుట్టూ తిరుగుతూ, ఇంకా ఈయనకి అనిపించింది, అయిపోయింది ఇంకా నా జీవితము, ఇక్కడితో లాస్ట్, ఇంకా నా ఆఖరి సమయం వచ్చేసింది అని చెప్పి ఈయనకు అనిపించేసి, సంహౌ ఇంతకు ముందు భక్తి చేసిన స్మరణ ఉంటుంది కదా, మనకేం చెప్తారు ఆపద సమయాల్లో ఎవరిని వేడుకోవాలి అంటాం చెప్పండి భక్తిలో? అంతికాలే మామేమో స్వరం. ఆపదగా కష్టాలు మీదకి వచ్చేసినప్పుడు యూజువల్ గా నరసింహ ఆరతి, నరసింహ స్తోత్రం కవచం అనేది తలుచుకోవడం. జరుగుతాం మనం. యా, సో Yes. ఆయన ఇమీడియట్ గా కళ్ళు మూసుకొని ఇంకా నమస్తే నరసింహాయ అని నరసింహారతి చేయడం మొదలు పెట్టారు. మొత్తం నరసింహారతి చేసి కళ్ళు తెరిచేసరికి చుట్టూ ఉన్న 3 షాక్స్ వెళ్ళిపోయాయంట, వాటి దారిన అవి వెళ్ళిపోయాయి అనమాట. సో అవి చూడగానే ఇంకా ఆయన చాలా గబ ఫాస్ట్ గా ఈదుకుంటూ వెళ్ళిపోయి స్ట్రైట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన సూట్ కేసు అనేది సర్దేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోయారు అనమాట. సో ఇదేం చెప్తుంది అంటే, మనం ఏదో ఒక కారణాల వల్ల భగవంతుణ్ణి వదిలేయచ్చేమో కానీ భగవంతుడు మాత్రం మనల్ని ఖచ్చితంగా వదలరు 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 అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది రాముల వారి విషయంలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎటువంటి స్వభావం ఉన్న వారమైనప్పటికీ కూడా ఒక్కసారి భగవంతుని పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన మనల్ని ఎప్పటికీ కూడా వదలరు. మనం వదిలేసి వెళ్తున్నా కూడా ఆయన మళ్ళీ తిరిగి ఏదో ఒక పరిస్థితుల్లో మనల్ని పెట్టి మనకి భక్తి యొక్క గొప్పతనాన్ని చూపించి మళ్ళీ మన చేయి పట్టుకొని ఆయన దగ్గరికి తీసుకొస్తారనమాట. అది భగవంతుని యొక్క గొప్పతనం. ఓకే, సో యాక్చువల్గా ఇందాక అన్నట్లు మనం అన్ని పాస్ట్ టైమ్స్ అయితే డిస్కస్ చేయలేం కాబట్టి కొన్ని పాస్ట్ టైమ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తూ కొన్ని క్వాలిటీస్ మనలో డెవలప్ చేసుకోవాలి అంటే ఏ విధంగా మనం రామునికి శరణు పొందాలి అనేది తెలుసుకోవడం అనేది జరిగింది. యా, సో అయితే మనం శరణు పొందే శ్లోకాలు కొన్ని ఉన్నాయి మనకి రామరక్షా స్తోత్రంలో ఉంటాయి, అవి ఒక్కసారి చెప్పి మనం మన క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే, శ్రీరామ రామ రఘునందన రామ రామ చెప్పండి.
శ్రీరామ శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ దశరథ రామ రణకర్కశ రామ రామ ఓకే శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్రుని యొక్క శరణు తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి రామచంద్రుని యొక్క చరణాలు మనసారా స్మరించండి ఆయన యొక్క పాదాల సేవ అనేది మన మనస్సులో నాటుకుపోవాలి శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామ రామచంద్ర చరణం మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణం వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే మాతా రామో మత్పితా రామచంద్రః రామో మాతా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః స్వామి రామో రామచంద్ర రామ సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే న జానే నాన్యం నాన్యం జానే జానే నైవ జానే న జానే నైవ జానే న జానే రామచంద్ర నీవు తప్ప అన్యమైన వారు నాకు ఇంకెవ్వరూ తెలియదు మీ పాదాలే నాకు తెలుసు మీ పాదాల యొక్క స్మరణ అనేది నా మనస్సులో నిలిచిపోవాలి మీ పాదాల చెంత నా శిరస్సు అనేది ఎప్పుడూ నమస్కారాలు అర్పిస్తూ ఉండాలి మీ పాదాల యొక్క గొప్పతనం అనేది నా నోరు ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి అటువంటి పాదాల దగ్గర నేను శరణు వేడుకుంటున్నాను అని చెప్పి ఈ శ్లోకాలు మనకి తెలుపుతున్నాయి ఓకే సో దిస్ ఈజ్ అవర్ లిటిల్ అటెంప్ట్ మనం రాముల వారి గురించి తెలుసుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నం అన్నమాట కొన్ని లక్షణాలు మన జీవితంలో అలవర్చుకోవడానికి చేసిన ప్రయత్నం హరే కృష్ణ మాతాజీ దండవత్నం హరే కృష్ణ మాతాజీ ఇది స్క్రీన్ షేర్ చేయడం అవ్వలేదు మాతాజీ ఈ శ్లోకాస్ నేను పీపీటీలో రాయలేదు ఇందాకట అనుకున్నాను ఈ శ్లోకాలు కూడా చెప్పిద్దామని నేనేం చేస్తానంటే గ్రూప్ లో ఈ శ్లోకాస్ అనేవి మొత్తం తెలుగులో తీసుకొని అది అంతా ఒక డాక్యుమెంట్ లో పెట్టి పంపిస్తాను మీరు అది చూసి ఒకసారి డిసైడ్ చేయండి శ్లోకాస్ ఓకే మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ రామాయణం కూడా అది కూడా పెడతాను ఏకశ్లోకి రామాయణం ఇప్పుడు మనం చెప్పిన 3 శ్లోకాలు అవి కూడా చెప్తాను థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ దండవత్ ప్రణామ్ వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అనంత కోటి వైష్ణవ వృంద की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय निताई गौर प्रेमानंदे हरि हरि बोल थैंक यू सो मच माताजी हरे कृष्ण माताजी हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ భక్తి హోమ్ గ్రూప్ లో కూడా పెడతారా మాతాజీ గీతామృతం అయన్యులో పెడతాను మాతాజీ మన గ్రూప్ ఇది కదా సో ఇందులో పెడతాను ఓకేనా బాగా చెప్పారు మాతాజీ క్లాస్ చాలా బాగుంది హరే కృష్ణ థ్యాంక్ యూ సో మాతాజీ మచ్ దండవత్ మాతాజీ ప్రణామం హరే హరే కృష్ణ కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామ్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ తెలిసిన విషయాలే అయినా కూడా ఏవి మనం గుణాలు మనం తీసుకోవాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ మనస్సును ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి నిస్వార్థంగా ఎలా ఉండాలి అనే విషయాలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ అవి తెలిసిన విషయాలే అయినా కూడా మళ్ళీ దాన్ని దేనికి అన్వయించుకోవాలనేది బాగా రామాయణం ద్వారా బాగా తెలిపారు శ్రీరామనవమి శుభాకాంక్షలు మాతాజీ మాతాజీ ఫ్రైడే గ్రూప్ లో పెట్టండి మాతాజీ నైట్ గ్రూప్ లో దాంట్లో అయితే ఉన్నాను నేను దీంట్లో లేను
హరే కృష్ణ మాతాజీ ఓకే మాతాజీ. దండవత్ హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ సో ఒక మచ్. చిన్న డౌట్ ఉంది, చెప్పండి అడగచ్చా మాతాజీ. మాతాజీ? అడగండి, నాకు అయితే తెలిస్తే చెప్తాను. ఓకే మాతాజీ. అయితే రాముడు ఇట్లా సీతాదేవిని అడవులకి అనుమానంతో, అంటే బయట వాళ్ళు అంటున్నారు కదా, ప్రజలు అనుకుంటున్నారు కదా ఆమె మీద నిందలేస్తున్నారు అని అలా పంపించేస్తారు కదా. అక్కడ నాకు అర్థం కాంది, అలా ఎందుకు పంపించారు, ఆమెను ఎందుకు అంత కష్టాల పాలు చేశాడు అన్నట్టు ఆ డౌట్ అలా ఉండిపోయింది ఇది మాతాజీ. ఎవరైతే కరెక్ట్ గా చెప్పడం లేదో అలా చెప్తారు మాతాజీ. రాముడు కఠినంగా సీతమ్మ పైన అనుమానంతో పంపించారు అని అంటారు, కానీ ఇక్కడ ఆ మాట అనడం చాలా పెద్ద తప్పు అంటారనమాట. నేను యాక్చువల్గా ఇది నా సొంత తెలివితో చెప్పిన క్లాస్ కాదు. రమణీయ రామాయణం అని చెప్పి హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ రాసిన బుక్, అది తెలుగులోకి అనువదించడం జరిగిందనమాట. ఆ బుక్ చదివి, అందులో చాలా చాప్టర్స్ ఉన్నాయి, నేను కొన్ని చాప్టర్స్ చదివాను. ఆ చాప్టర్స్ పైన మీకు ఇవాళ క్లాస్ అనేది, అంటే ఆ ఘట్టం ఏంటి, దాని నుండి లెసన్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. అయితే అందులో చైతన్య చరణ్ ప్రభుజీ చెప్తారనమాట. ఏమంటారు అంటే, అసలు రాముడికి సీతమ్మ పైన అనుమానం కలిగింది అనడమే తప్పు. అనుమానించి ఆ సీతమ్మని పంపించారు అనేది చాలా పెద్ద తప్పు మాట అని అంటారనమాట. ఎందుకు అంటారు అంటే, సీతమ్మ ఒక గొప్ప భక్తురాలు. 13 సంవత్సరాలు ఐ మీన్ అరణ్యవాసం చేసి 14వ సంవత్సరం లాస్ట్ ఇయర్ లో అపహరణకి గురై ఎంతో కష్టంతో అరణ్యవాసం చేసింది తన భర్త కోసం, తన భర్తతో ఉండాలి అని చెప్పి. అండ్ 14వ సంవత్సరంలో మనకి రావణుడు అపహరణ చేయడం అనేది జరుగుతుంది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి. సో అక్కడ కూడా ఎంతో కష్టాలు పడుతూ రామస్మరణలో ఆమె ఉంటుందన్నమాట. ఒక విషయం ఏంటి అంటే, ఒకవేళ సీతమ్మ పైన అనుమానించాల్సిన విషయమే గనక ఉన్నట్లయితే రావణాసురుడు ఎందుకు సీతమ్మ వారికి టైం ఇస్తారు? నీ అంతట నువ్వే ఒప్పుకొని నాకు ఇదవ్వాలి అని చెప్పి ఎందుకు టైం ఇస్తారు? రావణుడికి ఒక శాపం ఉంటుంది తెలుసా మీకు? ఏ స్త్రీని అయితే ఆవిడ ఇష్టం లేకుండా ఆవిడ జోలికి వెళ్తారో అదే ఆయన మరణానికి కారణమవుతుంది అని చెప్పి శాపం ఉంటుంది రావణుడికి. అంటే ఆయన ఎవరినైతే ఎత్తుకొని వచ్చేసారో, అపహరణకు చేశారో, ఆ స్త్రీ ఒప్పుకోవాలన్నమాట. ఓకే, నేను నువ్వు ఏమంటారు అంటే, నీవు చెప్పేదానికి నేను అంగీకరిస్తాను అనేది ఆ స్త్రీ ఒప్పుకొని ఆవిడకి ఆమె సమర్పించుకుంటేనే ఆయన ఏదైనా అనుభవించగలరు. కానీ బట్ రావణుడి యొక్క స్థితి ఎట్లా అంటే, ఆ స్త్రీ ఒప్పుకోకపోతే ఆయన చెయ్యి వెయ్యడానికి కూడా ఛాన్స్ లేదనమాట. ఆయన దహింపబడిపోతారు, కాలిపోతారు. ఆయనకి శాపం అనమాట అది. సో సీతమ్మ ఎంత నిష్ఠగా ఉన్నది అంటే, ఫస్ట్ రావణుడు ఆమెని మోహింపజేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. నేను ఇంత గొప్ప, నా రాజ్యం ఇలాగా, నువ్వు ఇట్లాంటి సుఖభోగాలు అనుభవిస్తావు, నువ్వు రాణివైపోతే ఇదంతా కూడా నీదైపోతుంది, ఇట్లా అల్యూర్ చేయడానికి, మోహించడానికి ప్రయత్నం చేస్తారనమాట. సీతమ్మ దానికి తలొంచదు. ఆ తర్వాత ఏంటి, భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. సో రాముల వారిని చంపేశాను అని ఎవరినో తీసుకొచ్చి రాముల వారి తలలాగా చూపించి ఇదిగో అని చెప్పి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా సీతమ్మ తలొంచదనమాట. సో రాముల వారికి ఈ విషయం తెలుసు, రావణుడు సీతమ్మని ఏమీ చెయ్యలేడు అని. సో ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరి యొక్క అనుమానం తీర్చడానికి అగ్ని పరీక్ష అనేది పెట్టి, అగ్ని పరీక్షలో కూడా సీతమ్మ చక్కగా అగ్ని నుండి ఆవిడ ప్రజ్వలిస్తూ బయటికి రాగలిగింది. సో అగ్ని పరీక్ష కూడా నెగ్గగలిగింది. సో అదే ప్రూవ్ చేస్తుంది సీతమ్మ పతివ్రత అని చెప్పి, షీఈస్ ప్యూర్ అని చెప్పి అక్కడే మనకి ప్రూవ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చింది, ఎందుకు సీతమ్మని దూరం పంపిస్తారు అనే దానికి రీజన్ ఏంటి అంటే, రాజ్య ప్రజల్లో మాత్రం సీతమ్మ గురించి నిందించడం అనేది మానలేదన్నమాట. సో ఈయనకి ఎంత వ్యామోహం కాకపోతే అంత జరిగిన సీతమ్మని కూడా ఇంకా పక్కన పెట్టుకొని ఉన్నారు అని చెప్పి అనడం మొదలు పెట్టారు రాజ్య ప్రజలు. రాముడికి ఉన్న బాధ్యత ఏంటి అంటే, అక్కడ సీతమ్మని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఆయన ఆ రాజ్యానికి రాజు. ఎవరైతే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత రాజుకు ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని నాకు అనవసరమని వదలలేరు. ఒకవేళ అలా అయితే ఏమంటారంటే అందరూ ప్రజలు కూడా, ఈయనకి ఎంత భార్య పైన వ్యామోహం లేకపోతే ఇంత అంటున్నా కూడా గమ్ముగా సహిస్తూ ఉన్నారు అని అంటారు. సో నేను అలా అనడం వల్ల సీతమ్మని ఇంకా అవమానపరిచినట్లు అవుతుంది అని చెప్పి ఆయన
సీతమ్మని దూరం పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ దూరం పెట్టడం అనేది ఎలా చెప్తారు అంటే, దశరథ్ మహారాజు రాముల వారికి ఈ 2 వరాల గురించి కైకేయి చెప్తున్నప్పుడు దశరథ్ మహారాజే అక్కడ వరాలు ఇచ్చినప్పటికీ, దశరథ్ మహారాజు మాటే నిలబడుతున్నప్పటికీ కూడా దశరథుడికి ఆనందంగా ఉందా రాముడు దూరం వెళ్తున్నందుకు? నో ఆయన ఏడుస్తారు, రాముణ్ణి వెళ్ళొద్దు రామా, వెళ్ళొద్దు రామా, కొన్ని రోజులు నాతో ఉండు రామా అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ ఆయన ప్రాణాలనేది వదిలేస్తారనమాట. సో అక్కడ కారణం దశరథ మహారాజు అని కనిపిస్తున్నప్పటికీ కూడా దశరథ మహారాజుకి ఇంకా ఆ విధిరాతకి తలంచాల్సిన అవసరం వచ్చింది. సో ఆ పరిస్థితులు ఇంకా ఆయనకి ఏమి చేతగాని సిచ్యుయేషన్ లో ఆ కోరిక అనేది వ్యక్తపరిచారు తప్ప ఎటువంటి ఇదిలో కూడా రాముని దూరం చేయాలి అని ఆయన మనస్సులో ఎక్కడ ఏ కుషానా లేదు. సిమిలర్ లాజికే రాముల వారికి కూడా అప్లై అవుతుంది అనమాట. ఆయనకి సీత అంటే పరమ ప్రాణం, ఆమె గొప్ప భక్తురాలు, రాముడికి ప్రాణం అనమాట సీతమ్మ వారంటే. తన కోసం అంత కష్టపడి 13 సంవత్సరాలు అంత కష్టాన్ని భరించిందే అని చెప్పి ఆయనకి చాలా అంటే చాలా ప్రాణం అనమాట సీతమ్మ వారు. అయినప్పటికీ కూడా ఆయన ఉన్న స్థితిలో ఆయన ఏదైతే ధర్మాన్ని ఫాలో అవ్వాలో ఆ ధర్మాన్ని ఫాలో అవ్వడానికి సీతమ్మని దూరం పెట్టారు. అయితే దూరం పెట్టడం అనేది ఇక్కడ ఇంతకు ముందులాగా అడవులకు బహిష్కరణ లాంటి దూరం కాదనమాట. అక్కడ మన ఏమంటారు, వాల్మీకి యొక్క ఆశ్రమంలో సీతమ్మ వారిని ఉంచారు. ఆ ఆశ్రమం కూడా అయోధ్య పరిధిలోనే వస్తుంది. ఓకే, ఇదేదో అడవుల్లోకి వెళ్ళిపోయి సీతమ్మ వారి తిండి గురించి కష్టపడాలి, తన యొక్క నివాసం గురించి కష్టపడాలి, తన యొక్క వస్త్రాల గురించి కష్టపడాలి, ఇలా ఏం లేదు. చక్కగా అంటే ఆశ్రమంలో ఉంది, ఆ బాగోగులు అనేవి చూస్తూ ఉన్నారు. ఒకవేళ రాముల వారికి నిజంగా అనుమానం ఉండి బహిష్కరిస్తున్నారు అనుకున్నట్లయితే, ఒకవేళ సీతమ్మని బహిష్కరించేశాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది జరగాలి కదా. ఆమె కరెక్ట్ గా లేదు అనుకున్నప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది జరగాలి, కానీ అలా జరగలేదు. సో కేవలం తన బాధ్యత ఆ టైంలో రాజ్య పరిపాలన ముందుకు తీసుకువెళ్తూ రాజ్య ప్రజలని ధర్మయుతంగా ముందుకు తీసుకువెళ్ళాలనే బాధ్యత కారణంగా సీతమ్మని దూరం పెట్టడం అనేది జరిగింది. ఆ దూరం కూడా అడవులకు పంపించినట్లుగా కర్కశంగా పంపించింది కాదు, బట్ వాల్మీకి ఆశ్రమంలో ఉంచారు. అండ్ సీతమ్మ గర్భవతి ఆ టైంలో. అయినప్పటికీ కూడా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ సీతమ్మకి సహాయం చేస్తూ ఆవిడ ప్రసవం చెంది పిల్లల్ని పెంచే బాధ్యతకి వాళ్ళందరూ కూడా తోడ్పడ్డారు. అండ్ పంపించేశాక నాకు భార్య లేదు, నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని రాముల వారు చెప్పలేదు, అక్కడ చూపించలేదు. సీతమ్మ ప్యూర్ అని రాముల వారు ఎంత నమ్ముతున్నారు అంటే, ఆయన చేసే యజ్ఞ యాగాది క్రతువుల్లో సీతమ్మ వారు పక్కన ఉండి చెయ్యాలి, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చెయ్యాలి కదా. అప్పుడు సీతమ్మ వారి యొక్క బంగారు ప్రతిమని తయారు చేసుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నారంటే రాముల వారికి ఎంత నమ్మకం సీతమ్మ అంటే. సీతమ్మ వారు ఈజ్ ఆల్ ప్యూర్ అని రాముల వారికి ఖచ్చితంగా తెలుసు. కేవలం ప్రజల యొక్క దుర్భావనల నుండి బయటపడడం కోసం ఆ టైంలో తీసుకోవాల్సిన చర్య అది. అయితే ఇంకొకటి ఏం జరిగింది తెలుసా, సీతమ్మ వారికి అలా దూరం పెట్టారని ఇనీషియల్ గా బాధ కలిగిన సీతమ్మ వారికి తెలుసు రాముల వారి మనస్సులో నా స్థానం ఎప్పటికీ అలానే ఉంటుంది అని చెప్పి తెలుసు అనమాట. అందుకనే తన పిల్లలకి ఎప్పుడైనా కానీ కుశాలవలకి ఎప్పుడైనా కానీ సీతమ్మ రాముల వారి గురించి నెగిటివ్ గా చెప్పడం మనం విన్నామా? అఫ్ కోర్స్ మనం ఏదైనా సినిమాలు చూసి ఏదన్నా మీరు సీరియల్స్ చూసి అక్కడ నెగిటివిటీ చెప్తే వింటే వినుండొచ్చు, కానీ శాస్త్రాల ప్రకారం ఎప్పుడు కూడా సీతమ్మ రాముల వారు ఇలాంటి వారు అలాంటి వారు, మీ తండ్రి అలా మీ తండ్రి ఇలా అని చెప్పడం జరగలేదన్నమాట. రాముల వారి గొప్పతనమే చెప్పింది. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, దీని వెనకాల ఒక పాస్ట్ టైం కూడా ఉందన్నమాట. ఒక భృగు మహర్షి యొక్క శాపాన్ని నిలబెట్టడం కోసం రాముల వారు చేసిన లీల ఇది. భృగు మహర్షి శాపం వేస్తారనమాట. నారాయణుడు లక్ష్మీదేవికి మీరు ఎన్నో జన్మలు భూలోకంలో రావాల్సి వస్తుంది, ఎన్నోసార్లు అవతరించాల్సి వస్తుంది, ఒకసారి మీరిద్దరూ ఎడబాటుకి లోనవ్వాల్సి వస్తుంది అని ఒక శాపం అనేది జరుగుతుంది, మనకి శాస్త్రాల్లో ఉంటుంది అది. సో దాన్ని నిజం చేయడం కోసం సీతమ్మ వారిని రాముల వారు దూరం పెట్టడం అనేది జరిగింది. రాముల వారికి ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, రాజ్యంలో ప్రజలు ఏమైతే అది అంటారు, నేను దేవుణ్ణి, ఓకే ఎవరో మహర్షి ఏదో శాపం ఇచ్చినంత మాత్రాన నేను ఎందుకు తలంచాలి, ఇట్లా ఉండరనమాట రాముల వారు. ఆయన నరళీల చేయడానికి వచ్చారు కాబట్టి నరుడుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ఫైనల్ విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే భగవంతునికి భక్తుడు దూరంగా ఉంటారో వారి మనస్సులో స్మరణ అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన మనస్సు నిండా వారి స్మరణ అనేది నిండిపోయి ఉంటుందో, దూరం అనేది ఫిజికల్ గా ఉండొచ్చేమో కానీ మనం వారితోనే ఉన్నట్లే. ఇంకా
ఆ స్మరణ అనేది ఇంకా మనలో భక్తి భావాన్ని పెంచుతుంది అని అంటారనమాట. సో ఇప్పుడు మనకి కృష్ణ కూడా ఎప్పుడైతే బృందావన్ వదిలేసి వెళ్ళిపోయారో గోపికలందరూ కూడా, రాధారాణి, గోపికలు, యశోదమయ్య, నందమహారాజ్ అందరూ కూడా కృష్ణుని స్మరణలో మునిగిపోతారనమాట. ఎంత మునిగిపోతారంటే ఇంకా వాళ్ళకి సతతం కృష్ణతోనే ఉన్నట్లు అనమాట. ఇంకా అటువంటి స్మరణ అంటే అది ఇంకా టాప్ క్లాస్ భక్తి అంటారనమాట. అది సపరేషన్ లో భగవంతునితో కనెక్ట్ అవ్వడం అనే దానికి మించింది ఇంకొకటి లేనే లేదు అంటారనమాట. అది కూడా సీతమ్మ వారు రుచి చూసారనమాట అక్కడ. రాముల వారికి ఫిజికల్ గా దూరంగా ఉండొచ్చేమో కానీ ఆవిడ స్మరణ అంతా కూడా రాముల వారి నిండిపోయారు, రాముల వారి స్మరణ అంతా కూడా సీతమ్మ వారే నిండిపోయారు. సో అలా వారు అంత గొప్ప డివోషన్ ని కూడా చూపిస్తున్నారు అక్కడ. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి మాతాజీ. రాముల వారు ఎప్పుడు కూడా సీతమ్మని బహిష్కరించాలి, సీతమ్మ తప్పు చేస్తుంది అనే అనుమానం ఏ కొశాన రాముల వారికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణుడి వరమే అక్కడ ప్రూవ్ చేసేస్తుంది. ఒకవేళ రావణుడు అలా చేస్తే రావణుడు చనిపోతాడు, అందుకని రావణుడు బలవంతం చేయడానికి ఆస్కారం లేదు. సీతమ్మ వారు అగ్ని పరీక్ష నెగ్గి బయటకు వచ్చారంటే సీతమ్మ ఈజ్ ఆల్ ప్యూర్ అయినప్పటికీ కూడా లోకుల యొక్క నోరు మూయించడానికి అగ్ని పరీక్ష చేసినప్పటికీ దాని నుండి బయటకు వచ్చారు ఆవిడ. అండ్ అప్పటికీ కూడా లోకంలో వారు ఇలా మాట్లాడుతున్నప్పుడు రాముల వారు దూరం పెట్టారు. అది కూడా ఎందుకు? భృగు మహర్షి ఇచ్చిన శాపం అనేది ఈ విధంగా నేను పాటించి చూపించాలి అని చెప్పారనమాట. అండ్ ఇలా చేయడం వల్ల మంచి ఏంటి అంటే సీతమ్మ వారు కంప్లీట్ గా రాముల వారి స్మరణలో మునిగిపోయి ఇంకా ఇంకా రాముల వారి పైన ప్రేమ అనేది రెట్టింపు 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 అయిపోయింది అనమాట. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. వీళ్ళ పుట్టే కొడుకుల పేరు ఎక్కడ? లవకుశల్ మాతాజీ, లవకుశలు. హరిబోల్ మాతాజీ. నాకు చిన్నప్పటి నుంచి రాముడి గురించి ఇదే, ఏమిటి ఇంత ధర్మ పరిపాలన చేశారంటారు, ఈయన భార్యకే అన్యాయం చేశారు కదా అని చాలా బాధ ఉంటున్నాను. కృష్ణుడు అయితే ఎంతమందిని చేసుకున్నా అంతమందికి న్యాయం చేకూర్చారు, రాములు వారేమో ఇలా చేశారంటే మానవ జన్మ తీసుకున్నందుకు ఇంత ఇలాగ చేయాల్సి వచ్చిందా అని కొంచెం మనసులో కష్ట ఇదిగా ఉండేది మాతాజీ. హరిబోల్, మీరు చాలా చక్కగా విశ్లేషణ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. శ్రీరామ్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ అనమాట. ఆయన పర్ఫెక్ట్ సన్, పర్ఫెక్ట్ బ్రదర్, పర్ఫెక్ట్ కింగ్, పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ ఫాదర్, అన్నిట్లో కూడా పర్ఫెక్ట్, ఆల్ పర్ఫెక్ట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లార్డ్ రామచంద్ర అనమాట. కృష్ణ అయినా కానీ ఆయన రూపం వంకరగా ఉంటుంది, ఆయన లీలలు అట్లా అట్లా ఉంటాయి, కానీ రాముల వారు నిటారుగా ఉంటారు, ఆయన లీలలన్నీ నిటారుగా ఉంటాయి, పర్ఫెక్ట్ గా ఉంటాయి అనమాట. మనం కంప్లీట్ గా రాముల వారిని ఆదర్శంగా తీసేసుకొని మన జీవితాన్ని మార్చేసుకోవచ్చు అనమాట. ఎలా ఒక మానవ మాత్రుడు, మర్యాద పురుషోత్తముడు అంటారు రాముల వారిని. సో ఒక మానవుడు ఏ విధంగా బ్రతకాలి అని బ్రతికి చూపించారనమాట భగవంతుడే స్వయంగా వచ్చి. అది శ్రీరాముల వారు. సో అటువంటి రాముల వారి యొక్క గుణగణాలు అనేవి మనం చేస్తూ ఉంటే ఆయన యొక్క లక్షణాలు మనలో మెల్లిమెల్లిగా డెవలప్ అయిపోతాయి అన్నమాట. అది భగవత్ కథకి, భగవన్ నామానికి, భగవత్ సేవకి ఉన్న గొప్పతనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సీతాదేవి కోరుకుంటారట, నాకు కుటీర ఆశ్రమవాసం కావాలి. నేను విన్నాను. ఓకే, నాకు అది తెలియదు మాతాజీ, నేను వినలేదు. నేను ఇది ఏదైతే చెప్పానో ఆ బుక్ లో చదివాను. నేను ఇంతకుముందు స్పిరిచువల్ సైంటిస్ట్ అనే వెబ్సైట్ లో కూడా చదివాను. ఎందుకు వై డిడ్ లార్డ్ రామ బానిష్ సీత అని ఉంటుంది అనమాట. ఎందుకు బహిష్కరణ అనేది జరిగింది అనేది దానిపైన అలా చదివింది మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ హ్యాండ్ రైస్ చేశారు, గెలాక్సీ A35 5G అని. మాతాజీ నాకు ఆ పేరు ఫీడ్ కాక అది అట్టే ఉంది, ఫోన్ కొద్దిగా హ్యాంగ్ అయి ఉన్నది. పర్లేదు ప్రభుజీ. భృగుమహర్షి శాపం అనేది శ్రీనివాస అవతారంలో అప్పుడు లక్ష్మీదేవితోని జరిగిన ఆ శాపము. దానికి భృగు మహర్షి ఏమని శాపం ఇస్తారంటే లక్ష్మీనారాయణలకు శాపం ఇస్తారు. మీరు ఎన్నో లీలలు అంటే ఎన్నో సార్లు అవతరించాలి, ఇక్కడ మీ పాస్టైమ్స్ అనేవి చేయాలి, అండ్ మీరు దూరం ఎడబాటుకి లోనవ్వాల్సి ఉంటుంది అని అంటారు. అది ఎందుకంటే భృగు మహర్షి వారి వైఫ్ ఖ్యాతి ని భగవంతుడు నారాయణుడు సంహరించడం జరుగుతుంది అనమాట. ఆవిడ రాక్షసులకి షెల్టర్ ఇస్తుంది. సో దానవులందరూ కూడా ఆవిడ దగ్గరికి చేరితే
ఆవిడ తన శక్తులతో రాక్షసులందరినీ కూడా షెల్టర్ ఇచ్చి దేవతల పైన యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. సో దేవతలని ప్రొటెక్ట్ చేయడం అనేది నారాయణుడి బాధ్యత కాబట్టి నారాయణుడు ఖ్యాతిని సంహరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే భృగు మహర్షి ఈ విషయం తెలుసుకుంటారో, నా భార్యకి నేను ఇప్పుడు ఎడబాటు ఎలా అయితే ఫేస్ చేస్తున్నానో నువ్వు కూడా ఇది ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన శాపం ఇవ్వడం జరుగుతుంది. అది మనకి రామావతారంలో ఆయన చూపించడం అనేది జరుగుతుంది అనమాట. భృగువు స్వామివారి వక్షస్థలంలో తన్నినప్పుడు వెంటనే లక్ష్మీదేవి వైకుంఠం వదిలి వచ్చేస్తుంది. వచ్చేసిన శ్రీనివాస అవతారము వెంకటేశ్వరులుగా ఆ అవతారం దాల్చాడు. అది భృగువుకి శాపం అనేది వెంకటేశ్వర అవతారంలో ఇది కూడా శాపంకి ఒక రీజన్, అది కూడా ప్రూవ్ చేయడానికి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుజీ. ఇప్పుడు సీతాదేవిని పంపినప్పుడు ప్రజావాక్య పాలన అధ్యక్షుడు శ్రీరాముడు. ప్రజావాక్యం కొరకు అమ్మవారిని అడవిలోకి పంపారు. దానిలో భాగంగా ఇంకొకటి అమ్మవారికి కూడా అరణ్యంలో నివసించాలనేది ఆమెకు కోరిక ఉంటుంది. ఈ రెండు కోరికల మీద ఆమెను అరణ్యంలోకి పంపాడని ఒక చరిత్ర రామాయణంలో చెప్పాం. కరెక్ట్. ప్రజావాక్య పరిపాలకుడు సీతమ్మ వారికి ఆ కోరిక ఉంది అన్నది నాకైతే తెలియదు. బట్ దీంతో పాటు ఇది కూడా ఒక రీజన్ అంటారు ప్రభు. భృగు మహర్షి శాపం కూడా ఒక రీజన్ అంటారు. శ్రీరాముని అది మనం 14 సంవత్సరాల అరణ్యంలో చేసింది నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది, నేను ప్రసవం అక్కడే చేయాలని నా కోరికగా ఉందని శ్రీరాముని ఒక సందర్భంలో అడుగుద్ది. ఆ కోరిక ప్లస్ ప్రజావాక్య పాలనలో 2 భాగంలోగా అరణ్యానికి పంపిస్తారు. ఇంకొక క్వశ్చన్ మాతాజీ, శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిన మహర్షి ఎవరు? ముహూర్తం పెట్టిన మహర్షి ఎవరానా? పట్టాభిషేకానికి మేబీ వశిష్ఠుడు గాని విశ్వామిత్రుడు గాని అయి ఉంటారు ప్రభు. నాకు కరెక్ట్ గా డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు పంచాంగం గాని భూత వర్తమాన త్రికాల జ్ఞానులైన మహర్షులు శ్రీరామునికి పట్టాభిషేక ముహూర్తం పెట్టడంలో వారికి తెలవరు అరణ్యానికి పోతున్నారని? పెట్టింది పట్టాభిషేకానికి అరణ్యవాసానికి. లేదు ప్రభు, అట్లా తీసుకోవడానికి లేదు ప్రభు. యాక్చువల్ గా రాముల వారు అవతరించిందే అరణ్యానికి వెళ్తేనే ఆయన అవతారం అనేది అవతారం దుష్ట శిక్షణ కొరకు. ఎగ్జాక్ట్లీ, ఆ దుష్ట శిక్షణ అనేది ఆయన అరణ్యంలోకి వెళ్తేనే జరుగుతుంది. అది రాముల వారికి తెలుసు. అది అంటే ఆయన భగవంతునిగా వచ్చారు కాబట్టి ఆయన అయోధ్యలో ఉండడం అనేది కాదు అనేది ఆయనకు తెలుసు. తల్లి కోరిక మీద దాన్ని మన్నించడము అనేది అవన్నీ వారికి పూర్వజన్మ స్థుతులు వారికి ఉంటాయి కదా. స్థుతులు పెట్టింది అరణ్యవాసం కొరకే ముహూర్తం పెట్టారు. వారికి తెలుసు త్రికాల జ్ఞానులు కాబట్టి అరణ్యవాసం కొరకే పెట్టారు. కోటాను కోట్ల రాక్షసులు అరణ్యంలో అంటే మన ఉత్తరప్రదేశ్ నుంచి అయోధ్య ఉంది, అక్కడ నుంచి శ్రీలంక వరకు ఎంతో మంది రాక్షసులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను సంహరించడానికి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తంలో వీళ్ళు పావులుగా ఆ చరిత్రను అటు వైపుగా పోయిందని వేరే రామాయణంలో విన్నాను. కుడ్ బి కరెక్ట్ ప్రభు, అది కూడా నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, సో ఇది ఇలా జరగబోతుంది, ఇలా జరిగితేనే ఆయన కార్యం అనేది నెరవేరుతుంది అని అలా కూడా ముహూర్తం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, శ్రీరాముడు అరణ్యవాసంలో సీతమ్మ వారితో కాపురం చేయలేదు, ఏ రోజు కాపురం చేయలేదు. 14 సంవత్సరాలు చేపల మీద పడుకొని మామూలుగా సహజీవనం అంటే కలిసి జీవించారు. కానీ ప్రతిరోజు ఒక్కొక్క కాడ పర్ణశాల కాదు, వాళ్ళు 13 సంవత్సరాల్లో ప్రతిరోజు వాళ్ళు ఒక్కొక్క షెల్టర్ తీసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎవరు కల్పిస్తే వాళ్ళను సంహరించుకుంటే రాక్షస సంహారం చేశాడు. 14 సంవత్సరాల్లో ఏ రోజు విరామంగా లేడు, ప్రతిరోజు రాక్షస సంహారమే. మనలోకి తెలియంది ఏంటంటే 14 సంవత్సరాలు అమ్మవారితో అడవిలో ఎంజాయ్ గా ఉన్నాడు, ఆ అమ్మవారు ఉన్నారు కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రతిరోజు లక్ష్మణుడి రోజు ఒక షెల్టర్ వేయడమే. ముందుకు పోయినా పర్ణశాల చేసి ఇంకో రేపు ఎక్కడ ఉంటాం అక్కడికి పోయి రాము వాళ్ళ వారికి దారి చేసి అక్కడ ఇంకో షెల్టర్ పర్ణశాల వేయడం. ఇవాళ ఉన్న పర్ణశాలలో రేపు ఉండడు. అట్లా సంహారం చేస్తూ కోటాను కోట్ల రాక్షసులను సంహరిస్తూ ఉన్న భాగంలో అమ్మవారిని ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఈ ఆడవాళ్ళని చూసి కొద్దిగా భాగం కామిస్తున్న రాక్షసులకు బుద్ధి చెప్పాలని అమ్మవారిని కూడా ఎంబడితో పాటు అదొక భాగంగా ఉంది. మరి రావణాసుడు ఎట్లా రావాలి? రావణాసుడు అమ్మవారిని ఎంబడి ఉంటేనే కదా వాడు వచ్చేది. అయోనిజ ఆమె ద్వారానే కదా సంహారం జరిగేది. దాంట్లో భాగంగానే అని. హరి బోల్, హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. చాలా డిఫరెంట్ యాంగిల్స్ కూడా చెప్పారు. హరి బోల్. యాంగిలే ఇప్పుడు వశిష్ఠుల వారికి త్రికాల జ్ఞానాలు మనం
మామూలు ఒక పూజారి దగ్గరికి పోతే మనం పెళ్లి పెట్టుకుంటే గృహప్రవేశం పెట్టుకుంటాం. గృహప్రవేశంకు ఇది పలానా ముహూర్తంలో పెట్టుకుంటే మీ గృహప్రవేశం బాగా జరుగుద్ది, మీ వ్యాపార అభివృద్ధి జరుగుద్ది, మీ రాజ్య ఇప్పుడు ఇట్లా జరుగుద్ది అని చెప్తారు కదా. అంత త్రికాల జ్ఞానులు వేదవ్యాసులు మన విశ్వామిత్రులు అండ్ విశ్వామిత్రులు వశిష్ఠులు ఇద్దరు కలిసి ముహూర్తం పెట్టారు. అది పట్టాభిషేకం కానీ ప్రజలకు తెలుసు. పట్టాభిషేకం అంటే అరణ్యానికి పోవాల్సిన ముహూర్తం అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించింది. Very well. Very nice. Thank you so much, Prabhuji, sharing your details. Thank you. Hare Krishna. Thank you so much, Mataji and Prabhuji. Hare Krishna. Dandavat Pranam. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. Dandavat Pranam. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, ఇందాక పుస్తకం పేరు ఏదో చెప్పారు, అది కొంచెం గ్రూప్ లో షేర్ చేయరా? రమణీయ రామాయణం మాతాజీ. నేను ఫోటో తీసి కావాలంటే పెడతాను మీకు. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అది తెలుగు ఇంగ్లీష్ లో అన్నారు రాసిన కదా? బుక్. ఇంగ్లీష్ లో రాసిన బుక్ తెలుగులోకి అనువదించారు మాతాజీ. అదే. చాలా చక్కగా ఉంది బుక్. దొరికితే రామాయణంలో. తెప్పించుకుంటాను నేను. హరే కృష్ణ, థ్యాంక్ యూ ఓకే అమ్మా. మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే దండవత్ కృష్ణ ప్రణామ్. మాతాజీ, దండవత్ ప్రణామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు మాతాజీ, ప్రభుజీ థ్యాంక్ యూ అందరికి. మాతాజీ. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.